ఓకే, ఎస్టర్డేస్ క్లాస్లో క్లాస్ అంటే ఏంటో క్లియర్గా డిస్కస్ చేసాం కదా. ఏ క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఏ యూజర్ డిఫైన్ or an abstract data type which contains data and methods. ఓకే, అలాగే చదవండి. So class is nothing but user defined or an abstract data type which contains data and methods. అంతే కదా. సెకండ్ డెఫినేషన్ మీకు తెలిస్తే ఓకే, వాట్ ఇట్ కంటైన్స్. క్లాస్లో ఏముంటాయి? క్లాస్ యూజర్ డిఫైన్డ్ or an abstract data type which contains data and methods. డేటా అండ్ మెథడ్స్ చదివేస్తున్నారు అందరూ, అలాగే ఉండండి, ఇంప్రూవ్ అవుతూనే ఉండండి. మొదటి రోజు ఏం మాట ఇచ్చారబ్బా నాకు, ఏదో పేపర్లు చించుతాం తరుణ్ మాస్టర్లా అన్నారు. పేపరే కనిపించట్లేదు నాకు ఇప్పుడు, జాగ్రత్త. క్లాస్కి అదర్ డెఫినేషన్స్ కూడా చెప్పుకున్నాం. క్లాస్ ఇస్ ఏ బ్లూ ప్రింట్ ఫర్ ఆబ్జెక్ట్స్ అన్నాం, లేదా టెంప్లెట్ ఆర్ ప్రోటోటైప్ ఫర్ ఆబ్జెక్ట్స్ అన్నాం, లేదా కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అన్నాం. క్లాస్ ఎందుకు రాస్తాం, ఎలా రాస్తాం? క్లాస్ని రాయాలంటే, క్లాస్ని డిఫైన్ చేయాలంటే చాలా ఈజీగా చెప్పా. ఒక బ్లాక్ రాస్తాం, బ్లాక్కి ఒక పేరు పెడతాం, ఇట్ హ్యాస్ ఎ నేమ్, అండ్ దట్ బ్లాక్ మస్ట్ బి డిక్లేర్డ్ బై యూజింగ్ ఏ కీవర్డ్ కాల్డ్ క్లాస్. క్లాస్ అనే కీవర్డ్తో డిక్లేర్ చేస్తే చాలు, ఆ బ్లాక్ని క్లాస్ అంటాం. క్లాస్లో ఏముంటాయి? కొన్ని ఫీల్డ్స్, కొన్ని మెథడ్స్ ఉంటాయని చెప్పాం, అంతేగా. క్లాస్ ఎందుకు రాస్తాం అంటే క్వశ్చన్, కొన్ని పాయింట్స్ చెప్పుకున్నాను నేను, డిస్కస్ చేసాం. We write a class to bind the data and methods into a block అన్నా. డేటాని మెథడ్స్ని బ్లాక్లో బైండ్ చేయడానికి క్లాస్ రాస్తామని చెప్పాం. డేటా అంటే వేరియబుల్స్, మెథడ్స్ అంటే ఫంక్షన్స్. వాటిని బ్లాక్లో బైండ్ చేయడానికి క్లాస్ రాస్తామని చెప్పాను. సెకండ్ పాయింట్, టు ప్రొవైడ్ సెక్యూరిటీ టు ఆర్ డేటా. బైండ్ ఎందుకు చేయాలి క్లాస్లో, బ్లాక్లో ఎందుకు పెట్టాలి అంటే ఆన్సర్ ఏంటి? ఒకవేళ మనం డిక్లేర్ చేసిన, ఆ బ్లాక్లో డిక్లేర్ చేసిన వేరియబుల్స్కి కానీ మెథడ్స్కి కానీ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలనుకుంటే ప్రొవైడ్ చేయొచ్చు, క్లాస్లో రాస్తేనే పాసిబిలిటీ ఉంటుంది. అందుకే క్లాస్లో రాస్తాం. సో క్లాస్ ఎందుకు రాస్తామంటే టు బైండ్ డేటా అండ్ మెథడ్స్ ఇంటూ ఏ బ్లాక్ అని, లేదా టు ప్రొవైడ్ సెక్యూరిటీ టు ఆర్ డేటా అని. అండ్ థర్డ్ పాయింట్, టు బైండ్ ద డేటా విత్ మెథడ్స్ అని. డేటాని మెథడ్స్తో బైండ్ చేయడం ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం క్లియర్గా. ఒక క్లాస్లో ఉన్న ఫీల్డ్ని ప్రైవేట్గా డిక్లేర్ చేశారనుకో, వేరే క్లాస్లో డైరెక్ట్గా యాక్సెస్ చేయగలమా? చేయలేం. వేరే క్లాస్లో డైరెక్ట్గా యాక్సెస్ చేయలేం. కానీ ఈ క్లాస్లో ఉన్న మెథడ్ని కాల్ చేస్తే ఈ మెథడ్ రిటర్న్ చేసేటట్టు రాయొచ్చు. అంటే ఫస్ట్ క్లాస్ ఉంది, సెకండ్ క్లాస్ ఉంది. ఫస్ట్ క్లాస్లో ఉన్న ఏని సెకండ్ క్లాస్లో యాక్సెస్ చేయాలనుకుంటున్నా, కానీ ఫస్ట్ క్లాస్లో ఉన్న ఏ ప్రైవేట్గా డిక్లేర్ అయింది. ఆ ఏని యాక్సెస్ చేయాలంటే చేయొచ్చు త్రూ మెథడ్. అలా ఒక వేరియబుల్ని మెథడ్తో బైండ్ చేస్తే, లేదా వేరియబుల్స్ని లేదా ఫీల్డ్స్ని మెథడ్స్తో బైండ్ చేస్తే, అంటే మెథడ్స్ ద్వారానే యాక్సెస్ చేయొచ్చు వేరే క్లాస్లో, డైరెక్ట్గా యాక్సెస్ చేయడం కుదరదు. అలా చేస్తే దాన్ని డేటాని మెథడ్స్తో బైండ్ చేయడం అంటారు. నెక్స్ట్ ఇంకా టు ప్రొవైడ్ రీయూజబిలిటీ అన్నాం. ఒకసారి క్లాస్ రాస్తే ఎన్నిసార్లైనా యూజ్ చేసుకోవచ్చు. మాడ్యులారిటీ అన్నాం, లేదా కాంప్లెక్సిటీని రెడ్యూస్ చేస్తుందని ఎవరు చెప్పారు? అనీషా ఎవరు చెప్పారు? కాంప్లెక్సిటీని రెడ్యూస్ చేయడం అంటే చెప్పుకున్నాం మనం. ఒక అప్లికేషన్ మనం డెవలప్ చేస్తున్నాం అనుకోండి, అప్లికేషన్ నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్గా డివైడ్ చేయొచ్చు, సింప్లీ నెంబర్ ఆఫ్ క్లాసెస్గా డివైడ్ చేయొచ్చు. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇంప్లిమెంటేషన్ ఈజీ, ఇన్ ఫ్యూచర్ ఆ కోడ్ని మెయింటైన్ చేయడం కూడా ఈజీ అని చెప్పుకున్నాం, అవునా. నెక్స్ట్ టు క్రియేట్ ఆబ్జెక్ట్స్ అని కూడా చెప్పుకున్నాం. క్లాస్ ఎందుకు రాస్తామంటే టు క్రియేట్ ఆబ్జెక్ట్స్ అని చెప్పాం. సో క్లాస్ ఎందుకు రాస్తామంటే ఈ పాయింట్ వరుసగా చెప్పుకున్నాం. డేటాని మెథడ్స్ని బైండ్ చేయడానికి, డేటాకి లేదా మెథడ్స్కి కావాలంటే సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి, డేటాని మెథడ్స్తో బైండ్ చేయడానికి, ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడానికి, రీయూజబిలిటీ కోసం, కాంప్లెక్సిటీని రెడ్యూస్ చేయడం కోసం అని కొన్ని పాయింట్స్ చెప్పుకున్నాం క్లాస్ గురించి. ఓకే, లాస్ట్ పాయింట్ ఏంటి? వై డు వి రైట్ ఏ క్లాస్ అంటే మీరు చెప్పిన ఆన్సర్ టు క్రియేట్ ఆబ్జెక్ట్స్ అన్నారు, అవునా. ఆబ్జెక్ట్ అంటే ఏంటి అది కూడా చెప్పారు కదా నిన్న. వాట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్? ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్ అన్నారు మీరే. తర్వాత రన్ టైమ్ ఎంటిటీ అన్నాను నేను, అంతేగా. వాటి గురించి డిస్కస్ చేయాలి మనం ఇప్పుడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్? ఆబ్జెక్ట్ క్రియేషన్ అంటే ఏంటి? నాకు తెలిసి ఆ క్లాస్లో ఉన్న ఫీల్డ్స్కి మెమరీలకి ఇచ్చేయడం. మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. క్లాస్ అంటే బిల్డింగ్ ప్లాన్ లాంటిది. బిల్డింగ్ ప్లాన్ యూజ్ చేయగలమా? దేనికి పనికి వస్తుంది? అది జస్ట్ డిజైన్ మాత్రమే, ఒక ఇమేజ్ మాత్రమే. సో దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే అప్పుడు మనం కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, అంటే అక్కడ ఏదైనా డేటా స్టోర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు క్లాస్లో ఉన్న ఈఎన్ఓ, ఈనేమ్, శాల్ అనే ఫీల్డ్స్కి మెమరీ లికేట్ చేయాలంటే ఏం చేయాలి అంటే
ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సింప్లీ ఆబ్జెక్ట్ క్రియేషన్ ఈజ్ నథింగ్ బట్ మెమరీ అలొకేషన్ ఫర్ ది ఇన్స్టాన్స్ ఫీల్డ్స్ ఆఫ్ ఎ క్లాస్. In how many ways we can create an object? We can create an object in 4 ways. First way, by using new operator and constructor calling. Second way is by using new instance method. Third way, clone method ni use chesi. And fourth way, factory method ni use chesi మన ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. దాంట్లో ఫస్ట్ వే ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుందాం. ఇప్పుడు అది చేద్దాం. ఆబ్జెక్ట్ క్రియేషన్ by using new operator and constructor calling దాని గురించి డిస్కస్ చేద్దాం. హీప్ మెమరీ ఒకటి ఉంటుందని చెప్పుకున్నాం, గుర్తుందా? పోనీ ఇదేం మెమరీ తెలిస్తే ఓకే, తెలియకపోయినా పర్లా, దీన్ని హీప్ మెమరీ అనుకుందాం. హీప్ మెమరీ దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నానో మీకు అర్థమైంది. అసలు ఆబ్జెక్ట్ క్రియేషన్కి స్టెప్ ఏంటో చెప్తా. ఫస్ట్ స్టెప్, జావాలో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే న్యూ ఆపరేటర్ కంపల్సరీ. ఏ ఆపరేటర్? న్యూ ఆపరేటర్. దేనికి? న్యూ మెమరీ అలొకేషన్కి. న్యూ ఆపరేటర్ దేనికి? న్యూగా మెమరీ అలొకేట్ చేయడానికి యూజ్ చేస్తాం. అసలు న్యూ ఆపరేటర్ని చూస్తే ఎవరికైనా అది గుర్తు రావాలి. కొంతమంది చూస్తే తన్నాలనిపిస్తుంది, కొంతమంది చూస్తే అదే ఇస్తుంది. అర్థమైందా? చెప్పు. కొంతమంది చూస్తే ఓకే మంచోడ్లే పాపం అనిపిస్తుంది, అవునా? కొంతమంది చూస్తే తన్నాలనిపిస్తుంది. అలాగే దీన్ని చూస్తే ఏదో గుర్తు రావాలి. ఎవరిని? న్యూ ఆపరేటర్ని చూస్తే మెమరీ అలొకేషన్ గుర్తు రావాలి. ఎప్పుడు చెప్పే డైలాగ్, బాలకృష్ణ చూస్తే డైలాగ్స్ గుర్తొస్తాయి, చిరంజీవిని చూస్తే డ్యాన్స్ గుర్తొస్తుంది, న్యూ ఆపరేటర్ని చూస్తే మెమరీ అలొకేషన్ గుర్తొస్తుందని. సో అలా చెప్పినా సరే న్యూ ఆపరేటర్ని ఎందుకు చెప్పానండి సార్, ఏ లాంగ్వేజ్లో అయినా న్యూ ఆపరేటర్ పర్పస్ అదే, అలా ఫిక్స్ చేస్తారు. సి, C++, జావా, .NET, PHP, అజాక్స్, జావా స్క్రిప్ట్, జేకోడ్, నీకేం తెలుసు చెప్పు. ప్రతి దాంట్లో న్యూ ఆపరేటర్ యూజ్ చేశారంటే మెమరీ అలొకేషన్ కోసం ఫిక్స్ అనమాట. సో మర్చిపోరుగా ఇంకెప్పుడు న్యూ ఆపరేటర్ కనిపిస్తే. సో న్యూ ఆపరేటర్ దేనికి? టు అలొకేట్ మెమరీ డైనమికల్లీ. దట్ ఈస్ ద ఆన్సర్. దేనికంట? టు అలొకేట్ మెమరీ డైనమికల్లీ. డైనమిక్ మెమరీ అలొకేషన్స్ అన్ని ఎక్కడ జరుగుతాయో తెలుసా? స్టాక్ మెమరీనా హీప్ మెమరీనా అంటే ఆన్సర్ హీప్ మెమరీ అని చెప్తాం. డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటే ఎక్కడ? హీప్ మెమరీ. స్టాటిక్ మెమరీ అలొకేషన్ అంటే స్టాక్ మెమరీ, అట్లా చెప్తూ ఉంటాం. సో ఇప్పుడు డైనమిక్ మెమరీ అలొకేషన్ జరుగుతుంది కాబట్టి న్యూ ఆపరేటర్ పనేంటి? డైనమిక్గా మెమరీ అలొకేషన్స్ చేస్తుంది కాబట్టి ఆ మెమరీ అలొకేషన్స్ ఏ మెమరీలో జరగచ్చు? స్టాకా హీపా అంటే హీప్ మెమరీ అని చెప్పాలి. ఓకేనా? ఫిక్స్ అవ్వండి. ఇప్పటివరకు ఎప్పుడు వినకపోయినా పర్లా, ఇప్పుడు విన్నా సరిపోద్ది. సో న్యూ ఆపరేటర్ చేసే పని ఏంటి? ఇట్ అలొకేట్స్ ద మెమరీ డైనమికల్లీ. న్యూ ఆపరేటర్ అలొకేట్స్ ద మెమరీ డైనమికల్లీ. ఓకే సార్, న్యూ ఆపరేటర్ తర్వాత ఇప్పుడు ఏమి ఇవ్వాలి? అసలు న్యూ ఆపరేటర్ యూజ్ చేస్తుంది దేనికి? మెమరీ అలొకేషన్ కన్నా. ఏ వేరియబుల్స్కి మెమరీ అలొకేట్ చేయాలనుకుంటున్నావో, ఏ క్లాస్లో ఉన్న వేరియబుల్స్కి మెమరీ అలొకేట్ చేయాలనుకుంటున్నావో ఆ క్లాస్ నేమ్. ఏ క్లాస్లో ఉన్న వేరియబుల్స్కి మెమరీ అలొకేట్ చేయాలనుకుంటున్నావు? ఈఎంపీ క్లాస్. ఈఎంపీ క్లాస్లో ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి? ఇక్కడ చూడు, ఈఎన్ఓ, ఈ నేమ్, శాల్, 3 ఫీల్డ్సే కదా. ఆ 3 ఫీల్డ్స్ని స్టాటిక్గా దేన్నైనా డిక్లేర్ చేశానా? స్టాటిక్ 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 డిక్లేర్ చేయలేదు కదా. స్టాటిక్ అని డిక్లేర్ చేస్తే అంటే స్టాటిక్ ఫీల్డ్స్ అంటారు. స్టాటిక్ అని డిక్లేర్ చేయకపోతే ఇన్స్టాన్స్ ఫీల్డ్స్ అంటారు. పోలే నాన్ స్టాటిక్ అంటారు. ఇది బాగుందా? స్టాటిక్ అని డిక్లేర్ చేస్తే స్టాటిక్ ఫీల్డ్స్, డిక్లేర్ చేయకపోతే నాన్ స్టాటిక్ ఫీల్డ్స్ అంటాం. వాటిని ఇన్స్టాన్స్ ఫీల్డ్స్ అని కూడా అంటాం. ఇప్పుడు ఈఎంపీ క్లాస్లో ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. ఆ 3 ఫీల్డ్స్ ఇన్స్టాన్స్ ఫీల్డ్సా స్టాటిక్ ఫీల్డ్సా? నాన్ స్టాటిక్ కదా, అంటే ఇన్స్టాన్స్ ఫీల్డ్సే కదా. వెరీ గుడ్. ఆ 3
క్లాస్లో ఉన్న 3 ఇన్స్టాన్స్ ఫీల్డ్స్కి న్యూ ఆపరేటర్ మెమరీ అలొకేట్ చేస్తుందండి. మీరు ఇలాగ రాస్తే ఇది సరిపోదు. న్యూ ఆపరేటర్ ఇలా రాయండి, క్లాస్ నేమ్ ఇవ్వండి, క్లాస్ నేమ్ తర్వాత ఓపెన్ క్లోజ్డ్ parenthesis ఇవ్వండి. దిస్ ఈస్ ద సింటాక్స్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. ఫస్ట్ వే ఆఫ్ క్రియేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇది. అంతే. ఇప్పుడు చెప్పండి న్యూ ఆపరేటర్ చెప్పచ్చా? స్టెప్ బై స్టెప్ చెప్తా చూడండి. During object creation, these steps are executed. ఏంటి ఆ స్టెప్స్? ఫస్ట్ జరిగేది ఏంటో తెలుసా? ఆబ్జెక్ట్ క్రియేషన్ అంటే న్యూ ఆపరేటర్ allocates memory for the instance fields of a class. అది తెలుసుగా చాలాసార్లు చెప్పుకున్నాం, అందుకే పెట్టాలి అక్కడ ప్లేస్ ఎక్కడ సరిపోదు. ఫస్ట్ జరిగేది అది. ఆ స్టెప్ అయిపోయి కానీ చేద్దాం. ఆ స్టెప్ని న్యూ ఆపరేటర్ ఏం చేస్తుందంట? అలొకేట్స్ మెమరీ. ఇక్కడ చూడు న్యూ ఆపరేటర్ పక్కన ఈఎంపీ ఉంది కాబట్టి ఈఎంపీ క్లాస్లో 3 ఫీల్డ్స్కి మెమరీ అలొకేషన్ జరుగుతుంది. ఇదిగో ఈఎన్ఓకి కొంత మెమరీ, ఈనేమ్కి కూడా కొంత మెమరీ, శాల్కి కూడా కొంత మెమరీ అలొకేట్ అవుతుంది. ఎవరు అలొకేట్ చేశారు అని అడిగితే మాత్రం న్యూ ఆపరేటర్ అని చెప్తాను. ఈ 3 వేరియబుల్స్కి మెమరీ అలొకేషన్ చేసింది ఎక్కడ? హీప్ మెమరీలో. ఏ మెమరీలో? హీప్ మెమరీలో. అది గుర్తుపెట్టుకోండి. ఈఎన్ఓకి మెమరీ అలొకేట్ అవుతుంది, ఈనేమ్కి కూడా మెమరీ అలొకేట్ అవుతుంది, శాల్కి కూడా మెమరీ అలొకేట్ అవుతుంది. ఈ 3 వేరియబుల్స్కి మెమరీ అలొకేషన్ హీప్ మెమరీలో ఒకే అడ్రస్లో జరిగినట్టు ఊహించుకోండి. అలా ఇమాజిన్ చేసుకోండి. అనీష్ డౌటా? ఏంటి డౌట్? హౌ కెన్ వి సే దాట్ ఇన్స్టాన్స్ ఫీల్డ్స్ అని ఎలా చెప్తాం సార్ వాటిని? ఎందుకని చెప్తాం? ఇన్స్టాన్సెస్ అంటే వేరు, ఇన్స్టాన్స్ ఫీల్డ్స్ అంటే మీనింగ్ వేరు, అందుకే కన్ఫ్యూజ్ అయ్యా. ఓకే, నో ప్రాబ్లం. ఈఎన్ఓ ఈనేమ్ శాల్ని ఇన్స్టాన్స్ ఫీల్డ్స్ అని ఎలా చెప్తా అంటావు? ఇప్పుడే చెప్పాను. స్టాటిక్ అనే కీవర్డ్తో డిక్లేర్ చేస్తే స్టాటిక్ ఫీల్డ్స్ అంటాం. స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేయకుండా క్లాస్లో కొన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేస్తే వాటిని ఇన్స్టాన్స్ ఫీల్డ్స్ అంటాం. అంతే ఆన్సర్. అంటే ఇన్స్టెన్స్ అంటే ఏంటో అర్థం కాదు సార్. అర్థమైంది. ఇన్స్టాన్స్ ఫీల్డ్స్ అంటే ఏంటో చెప్పాను తప్ప ఇన్స్టాన్స్ అంటే ఏంటో నేను ఇంకా చెప్పలా. అర్థం పర్లా. ఓకే కదా? అంతే, ఇంకేం అసలు ఎక్కువ ఆలోచించొద్దు. నేను చెప్పింది అర్థమవుతున్నది చూడండి. ఇలా డౌట్ ఉంటే అడగండి. చెప్పేదైతే ఇప్పుడే చెప్తా, చెప్పకూడదు తర్వాతే చెప్తా. ఓకే, వెరీ గుడ్. థ్యాంక్స్ అడిగినందుకు. ముందు డౌట్ అడిగితేనే బాగుంటుంది, నాకు ఇంట్రెస్ట్ పెరిగింది. లేకపోతే మైండ్ అలా డల్ అయిపోద్ది నాది నిజంగా. సీతయ్య సినిమాలో ఒక డైలాగ్ చెప్తాడు, ఇది గుర్తులేదు ఆ సినిమా. ఎవరు హీరో? ఎవరు సీతయ్య సినిమాలో? తను హరికృష్ణ. ఒక డైలాగ్ చెప్తాడు, వాళ్ళందరినీ రిలేటివ్స్ని తీసుకెళ్ళలేదు, ఇది ఏదో ఉంటుంది సీన్, ఆపోజిట్ గ్యాంగ్లోకి వెళ్ళి. అలాంటి డైలాగ్ ఇప్పుడు వాడాలి. మీరు క్వశ్చన్స్ అడిగితే నేను అలా తయారవుతా. అర్థమైందా? డైలాగ్ గుర్తులేదు, నేను నెక్స్ట్ టైం బట్టి పడతాను నెక్స్ట్ క్లాస్ వాళ్ళ కోసం డైలాగ్ని. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు చూడండి,
ఈ 3 వేరియబుల్స్కి మెమరీ అలికేషన్ చేసింది న్యూ ఆపరేటర్. మెమరీ అలికేషన్ అయింది ఎక్కడ అంటే హీప్ మెమరీలో అని చెప్పాను. హీప్ మెమరీలో ఈ 3 వేరియబుల్స్ ఎక్కడ ఉంటాయంటే ఒక పర్టికులర్ అడ్రస్లో. ఆ అడ్రస్ని మనమే ఇమాజిన్ చేసుకుందాం 1002 అని అనుకుందాం. ఓకేనా, అయిపోయిందా మెమరీ అలికేషన్. ఆబ్జెక్ట్ క్రియేషన్లో సెకండ్ స్టెప్ ఏంటో చూద్దాం. కన్స్ట్రక్టర్ విల్ బి ఇన్వోక్డ్. ఎవరు ఏంటి ఇన్వోక్ అవుతుందంట? కన్స్ట్రక్టర్ ఇన్వోక్ అయిద్దంట. ఆ కన్స్ట్రక్టర్ ఏం చేస్తుంది? ఇదేంటి సార్ కన్స్ట్రక్టర్ అన్నారు, కన్స్ట్రక్టర్ ఎక్కడుంది చెప్తా ఇప్పుడు. కన్స్ట్రక్టర్ విల్ బి ఇన్వోక్డ్ అండ్ ఇట్ assigns default values to the fields. ఇది సెకండ్ స్టెప్. ఏం చేస్తుందంట, ఈ హీప్ మెమరీలో ఆబ్జెక్ట్ ఉంది కదా, ఆబ్జెక్ట్లో ఉన్న ఈఎన్ఓ ఈనేమ్ శాల్ అని 3 ఫీల్డ్స్ ఉన్నాయి కదా, మెమరీ అలికేట్ అయింది కానీ ఇంకేం వాల్యూస్ అసైన్ చేయలేదు కదా. నేను అడుగుతున్నా, క్లాస్ డిక్లేర్ చేసినప్పుడు, అదే క్లాస్ డిఫైన్ అనొచ్చు డిక్లేర్ అనొచ్చు, ఆ క్లాస్ డిఫైన్ చేసినప్పుడు ఈఎన్ఓ ఈనేమ్ శాల్ అని డిక్లేర్ చేశాను తప్ప వేరియబుల్స్ని, ఆ వేరియబుల్స్కి డిక్లరేషన్ టైం లేదని అసైన్ చేశాను. అసైన్ చేస్తుంటే ఇప్పుడు న్యూ ఆపరేటర్ ఈఎన్ఓ ఈనేమ్ శాల్కి మెమరీ అలికేట్ చేసిన వెంటనే ఆ వాల్యూస్ అసైన్ చేసేసేది మెమరీ అలికేట్ అయిన వెంటనే. కానీ ఏమైనా ఇచ్చాను అక్కడ క్లాస్లో? ఇవ్వలేదు కదా, అందుకే ఏ వాల్యూస్ అసైన్ అవుతుంది. మరి ఏదైనా వాల్యూ ఎప్పుడు అసైన్ అవుతుందంటే కన్స్ట్రక్టర్ ఇన్వోక్ అయ్యాక. ఎప్పుడైతే కన్స్ట్రక్టర్ ఇన్వోక్ అవుతుందో కన్స్ట్రక్టర్ చెక్ చేసుకుంటుందంట ఆల్రెడీ మెమరీ అలికేషన్ టైంలో ఏదైనా వాల్యూ అసైన్ చేశాడా న్యూ ఆపరేటర్ చేశాడా. ఏది డిక్లరేషన్ టైం అని ఇచ్చావా అసైన్ చేయడానికి, అందుకే చేయలే. ఇప్పుడు కన్స్ట్రక్టర్ అంట డిఫాల్ట్ వాల్యూస్ని అసైన్ చేస్తుందంట ఆ వేరియబుల్స్కి. ఓకేనా, ఏ వేరియబుల్స్కి? ఈఎన్ఓ ఈనేమ్ శాల్, ఈ 3 ఫీల్డ్స్కి. ఫీల్డ్స్ కంటేనే బెటర్. 0 null, (0.0) అంటే ఒక ఫ్లోట్ వేరియబుల్కి డిఫాల్ట్ వాల్యూ 0.0 అంటాం, స్ట్రింగ్ టైప్ వేరియబుల్కి డిఫాల్ట్ వాల్యూ నల్ అంటాం, అండ్ ఇంటీజర్ టైప్ వేరియబుల్కి డిఫాల్ట్ వాల్యూ 0 అంటాం. అది వాటిని అసైన్ చేసేది ఎవరంట? కన్స్ట్రక్టర్ అంట. కన్స్ట్రక్టర్ అలా అసైన్ చేసేసిన తర్వాత ఏం చేస్తుందో తెలుసా? అసలు దీన్ని ఇంకో విషయం చెప్పలేదు మీకు. దీన్ని ఏమంటారు తెలుసా? ఈ స్టేట్మెంట్ని కన్స్ట్రక్టర్ కాలింగ్ స్టేట్మెంట్ అని అంటారు. దీన్ని కన్స్ట్రక్టర్ కాలింగ్ స్టేట్మెంట్ అంటాం. ఓకే, అర్థమైందిగా? రెడ్ కలర్. ఆ కన్స్ట్రక్టర్ కాల్ అయ్యేటప్పుడు జరిగే పని ఇది. ఇంకేం జరుగుతుందో తెలుసా? ఆ కన్స్ట్రక్టర్ అంట డిఫాల్ట్ వాల్యూస్ ఇనిషియలైజ్ చేసేసిన తర్వాత ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ని రిటర్న్ చేస్తుందంట కన్స్ట్రక్టర్. పూజిత వాళ్ళు ఎందుకు రాలా? మార్నింగే చూపించాలా, మధ్యాహ్నం చూపించకూడదా? ఇంపార్టెంట్, ఎంత మెల్లగా ఎంత జాగ్రత్తగా చెప్తున్నాను చూడండి. అదే లేదు, టెన్షన్గా ఉన్నాడు. ఓకే, పర్లేదు. థర్డ్ స్టెప్ ఏంటి చెప్పనా? కన్స్ట్రక్టర్ రిటర్న్స్ ది అడ్రస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ని రిటర్న్ చేస్తుంది. దట్స్ ఇట్, అంతే. ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ ఎంతమ్మా ఇక్కడ? 1002 కదా. ఆ 1002ని అంట ఈ కన్స్ట్రక్టర్ మనకు రిటర్న్ చేస్తుందంట, అంతే.
ఆ 3 స్టెప్స్ ఎగ్జిక్యూట్ అవుతాయండి. ఆబ్జెక్ట్ క్రియేషన్ అంటే అంతే. ఎంత అడ్రస్ 1002. ఇంతేనండి ఆబ్జెక్ట్ క్రియేషన్ అంటే. ఇప్పుడు చెప్పండి, అర్థం కాని విషయాలు ఏమున్నాయి ఇక్కడ? చెప్తా, అది ఇంకా చెప్పలా. ఏం చేస్తున్నానని చెప్పాలి కదా మీకు. కన్స్ట్రక్టర్ రిటర్న్ చేసేది అడ్రస్ కదా, అవునా కాదు? రిటర్న్ చేసిన అడ్రస్ని ఏదో ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. అర్థమైంది నేను చెప్పింది? సార్, రిటర్న్ చేసిన అడ్రస్ని ఎక్కడ స్టోర్ చేయాలి, ఏ వేరియబుల్లో స్టోర్ చేయాలి? ఇంట్ టైప్ వేరియబులా, ఫ్లోట్ టైప్ వేరియబులా, డబుల్ టైప్ వేరియబులా అంటే నేను అనేది కాదు, ఈఎంపీ టైప్ వేరియబుల్ అంట వెరైటీగా. ఈఎంపీ టైప్ ఏంటి? ఇప్పుడు ఈవన్ అనేది ఏంటంటున్నాను నేను తెలుసా? వేరియబుల్ అంటున్నా. ఈవన్ ఈజ్ ఏ వేరియబుల్. ఆ వేరియబుల్లో నేను స్టోర్ చేసింది ఏంటో కరెక్ట్గా చెప్పు నువ్వు. అడ్రస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సిలో కానీ C++లో కానీ ఒక వేరియబుల్ అడ్రస్ని స్టోర్ చేయాలంటే ఆ వేరియబుల్ ఏ వేరియబుల్ అయి ఉండాలి? పాయింటర్ వేరియబుల్ అయి ఉండాలి. ఇదే ఉంటారుగా. పాయింటర్ వేరియబుల్లో ఏం స్టోర్ చేయగలం? అడ్రస్ని స్టోర్ చేయగలం. మరి జావాలో పాయింటర్ వేరియబుల్ లాంటిది ఇది ఈవన్ అనేది. దాంట్లో అడ్రస్ని స్టోర్ చేయగలం, వాల్యూని కాదు. డైరెక్ట్గా 100 to 100 స్టోర్ చేయకూడదు, ఎర్రర్ వస్తుంది. దాంట్లో అడ్రస్నే స్టోర్ చేయాలి. ఇట్స్ క్లియర్. సార్ బాగానే ఉంది, ఇలా అడ్రస్ని స్టోర్ చేయొచ్చు అని అంటున్నారు. ఈవన్ అనే వేరియబుల్ డిక్లేర్ చేశారు. అసలు వేరియబుల్ని డిక్లేర్ చేయాలంటే, ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయాలంటే మీకు తెలిసి సింటాక్స్ ఏంటి? ఏ సింటాక్స్ని యూజ్ చేస్తాం వేరియబుల్ని డిక్లేర్ చేయడానికి? యూజ్ చేసే సింటాక్స్ ఏంటి తెలుసా? డేటా టైప్ అండ్ వేరియబుల్ నేమ్, అంతేనా కాదు? సో ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే మనకి తెలిసిన ఒక వే ఉంది. అదేంట్రా అంటే, ముందు డేటా టైప్ యూజ్ చేయి, తర్వాత వేరియబుల్ నేమ్ ఇవ్వు. ఇదిగో ఇక్కడ ఇస్తున్నా ఇలాగా. ఇలా ఏ అనేది వేరియబుల్, ఇదిగో ఇంట్ అనేది డేటా టైప్. ఈ డేటా టైప్ యూజ్ చేసి నేను ఒక వేరియబుల్ డిక్లేర్ చేసా. ఏని ఇప్పుడు ఏ వేరియబుల్ అంటావు? ఇంట్ టైపా, ఫ్లోట్ టైపా, డబుల్ టైపా? ఇంటీజర్ టైప్ వేరియబుల్ అంటావు, అవునా? దీంట్లో నువ్వు స్టోర్ చేసేది వాల్యూనా అడ్రస్నా? డైరెక్ట్గా వాల్యూని స్టోర్ చేస్తాం, కావాలంటే చెక్ చేసుకోండి. సిలో కూడా ఈ కాన్సెప్ట్ ఉంది. A = 100 అంటావు, అదే పాయింటర్ వేరియబుల్ డిక్లేర్ చేస్తావు స్టార్ A స్టార్ P ఇంట్ స్టార్ P అని. స్టార్ P అని డిక్లేర్ చేస్తే దాన్ని పాయింటర్ వేరియబుల్ అంటాం, అంటే రిఫరెన్స్ వేరియబుల్. ఇక్కడ అడ్రస్ని స్టోర్ చేస్తాం, అలాంటి వేరియబుల్ అక్కడ. ఆ పాయింటర్ వేరియబుల్ P లో ఇప్పుడు ఏం స్టోర్ చేయొచ్చు? నేను ఏదైనా వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేయొచ్చా? గుర్తుందా కాన్సెప్ట్? సిలో ఏంటది? సిలో ఇలా అదేలే సి అనుకో, కొద్దిసేపు సి లాంగ్వేజ్ అనుకో, దీన్ని ఇది ఏ అనుకో. అప్పుడు ఏం చేస్తాను? ఇంట్ స్టార్ P = అడ్రస్ ఆఫ్ ఏ. గుర్తుందా? మరి ఇప్పుడు Pలో స్టోర్ అయింది ఏంటో చెప్పు. అడ్రస్ ఆఫ్ ఏ. నేను అది చెప్పలేదు, నేను ఏమి చెప్పాను అంటే Pలో ఏం స్టోర్ చేసిన అడిగానా? P అనే అడ్రస్లో ఏముందని అడిగానా? Pలో ఏముంది చెప్పు? అడ్రస్సే ఉంటుంది పక్కా, అందుకే దాన్ని పాయింటర్ వేరియబుల్ అంటాం, అవునా కాదా? దట్స్ ఇట్. ఏలో ఉన్నది 100 అంటే ఏలో ఉన్నది 100. ఏ కంటూ మెమరీ లికేట్ అవుదా బంగారం? అయింది కదా. ఎక్కడ లికేట్ అయింది? ర్యామ్లో, స్టాక్ మెమరీలో కానీ ఈప్ మెమరీలో కానీ, అంతే కదా. ఏదో ఒక మెమరీ అనుకో, స్టాక్ మెమరీ అనుకో.
స్టాక్ మెమరీలో ఏకి 2 బైట్స్ మెమరీ లొకేట్ అయింది, సి కాబట్టి 2 బైట్సేగా ఇంటీజర్కి, సో 2 బైట్స్ మెమరీ లొకేట్ అయింది. ఆ 2 బైట్స్ మెమరీ ఒక అడ్రస్లో ఉండదా? అర్థమైందా నేను చెప్పింది? ఎస్. ఆ అడ్రస్కి పెట్టిన పేరు సారీ ఆ బ్లాక్కి, అడ్రస్లో ఉన్న బ్లాక్కి పెట్టిన పేరు మెమరీ లొకేట్ అయిందే, దానికి పెట్టిన పేరు ఏ ఈక్వల్ టు 100 అంటే ఆ బ్లాక్లో వెళ్ళి స్టోర్ అవుతూ ఉంటుంది. అదే దాని అడ్రస్ తీసుకొచ్చి ఇలా పీలో స్టోర్ చేస్తూ ఉంటాయి. ఇది సి కాన్సెప్ట్. మీకు కొత్తగా చెప్తున్నా, ఇప్పుడు ఎవరికి చెప్పలే ఇలాగా. చెప్పనా పోనీ ఐడియా కోసం? చెప్పమంటారా వద్దా? ఓకే. నేను చెప్పను అని అనుకోవద్దు, ఇంకొక ఇమేజ్లో చెప్దాం. అంటే నెక్స్ట్ బ్లాక్ బోర్డ్ ఓపెన్ చేశాక, వైట్ బోర్డ్ కదా ఇది, ఓపెన్ చేశాక ఆడ చెప్తా. ప్రస్తుతానికి E1 అనేది ఏంటి? వేరియబుల్. అది వేరియబుల్ అని ఫిక్స్ చేయడం ఎలా? ఇప్పుడే చెప్పాను, జస్ట్ ఐడియా కోసం. ఏం చెప్పాను? ఇది చెప్పానే, తీసేసాను అది, సారీ. ఇక్కడ ఐడియా కోసం జస్ట్ ఇచ్చి తర్వాత ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఓకేనా? ఏ ఈక్వల్ టు 100 అండ్ ఇంట్ స్టార్ టీ ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ ఏ. ఇది సిలో ఉన్న కోడ్, సి లాంగ్వేజ్లో కోడ్, ఓకేనా? ఇక్కడ ఏం చేస్తున్నాడు చెప్పు? P ఈజ్ ఎ పాయింటర్ వేరియబుల్, ఇన్ దట్ ఐఎమ్ స్టోరింగ్ ద అడ్రస్ ఆఫ్ ఏ. అంతే. ఓకే, ఇక్కడికి వచ్చి E1 అనేది కూడా ఇక్కడ పాయింటర్ టైప్ వేరియబుల్ లాంటిది. కానీ ఇక్కడ డేటా టైప్ ఏం యూజ్ చేశాను? ఇంటా, ఫ్లోటా, డబులా, క్యారెక్టర్, అది యూజ్ చేయాలా. కానీ ఏం యూజ్ చేసింది తెలుసా? క్లాస్ నేమ్ని యూజ్ చేసా. క్లాస్ నేమ్ ఏంటి మంది? ఈఎంపి. క్లాస్ నేమ్ని యూజ్ చేసి చూడు, కావాలంటే క్లాస్ నేమ్ని యూజ్ చేసి నేను ఒక వేరియబుల్ని డిక్లేర్ చేశా E1 అని. అవునా కాదా? అసలు ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయాలంటే సింటాక్స్ ఏంటి? డేటా టైప్ వేరియబుల్ నేమ్, డేటా టైప్ వేరియబుల్ నేమ్, డేటా టైప్ వేరియబుల్ నేమ్, 3 సార్లు చెప్పా. మరి ఇక్కడ ఇది వేరియబుల్ నేమ్ అయినప్పుడు ఇదేంటో చెప్పు? డేటా టైప్. ఈఎంపీని డేటా టైప్లా యూజ్ చేశాడు. మనం రాసిన క్లాస్ నేమ్ని డేటా టైప్లా యూజ్ చేయొచ్చు జావాలో, ఆ పాసిబిలిటీ ఉంది. జావాలో ఎలా యూజ్ చేయొచ్చు అంటే క్లాస్ నేమ్ని డేటా టైప్లా యూజ్ చేయొచ్చు అంట, ఆ పాసిబిలిటీ ఉంది. అదిగో లైవ్ చూపిస్తున్నాగా. ఇప్పుడు చెప్పండి, E1 అనేది వేరియబులా కాదా? ఏ టైప్? ఇంటా, ఫ్లోటా, డబులా, ఈఎంపీ టైపా? అది. మరి ఈఎంపీ అనేది క్లాసే కదా. మరి క్లాస్ని రాసింది ఎవరు? ఆ క్లాస్ని రాసింది ఎవరు? మనం. యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. క్లాస్ రాసింది నేను, ఆ క్లాస్ని డేటా టైప్లో యూజ్ చేసా, అందుకే క్లాస్ని యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అని అంటాం. అర్థమైందా డెఫినేషన్? క్లాస్ అంటే డెఫినేషన్, ఫస్ట్ డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం? క్లాస్ ఇస్ ఏ యూజర్ డిఫైన్డ్ ఆర్ అన్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ విచ్ కంటైన్స్ డేటా అండ్ మెథడ్స్ అని అన్నామా లేదా? వెరీ గుడ్. ఇప్పుడు దాంట్లో ఒక వర్డ్ వచ్చిందా ఇప్పటికీ? చెప్పండి. క్లాస్ నేమ్ని డేటా టైప్లా యూజ్ చేయొచ్చా చేయకూడదా? ఎస్ ఆర్ నో? థ్యాంక్ యూ. ఆ క్లాస్ నేమ్ని డేటా టైప్లా యూజ్ చేసి ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తే ఆ వేరియబుల్ ఏమంటారో తెలుసా? జావాలో పాయింటర్ వేరియబుల్ అనరు, దానికి వేరే పేరయ్యా, మారు రూపమేనయ్యా, రిఫరెన్స్ వేరియబుల్. రిఫరెన్స్ వేరియబుల్. అక్కడ జీసస్ క్రీస్ట్ అంటారు, ఆ ఊర్లో ఎవరు అల్లా అని అంటారు, మా ఊర్లో ఏదో ఒకటి అంటారు. అర్థమైందని చెప్పింది? లాంగ్వేజ్ మారితే పేర్లు మారుతాయి కానీ దేవుడు ఒక్కడే సామే, అది నాకు చెప్పేది. అర్థమైందా లేదా? ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పండి, E1 గురించి అర్థమైందా? దీన్ని రిఫరెన్స్ వేరియబుల్ అంటున్నాం, ఇక్కడైతే పాయింటర్ వేరియబుల్ అంటున్నాం. ఇక్కడ పాయింటర్ వేరియబుల్ అడ్రస్ స్టోర్ చేసినట్టు ఇక్కడ రిఫరెన్స్ వేరియబుల్ అడ్రస్ని స్టోర్ చేస్తాం. అర్థమైనట్టేనా? ఇప్పుడు చెప్పు, E1 ఏంటది? రిఫరెన్స్ వేరియబుల్. థ్యాంక్ యూ. రిఫరెన్స్ వేరియబుల్. డౌట్స్ ఉన్నాయా? సో E1 అనేది రిఫరెన్స్ వేరియబుల్ అని ఒప్పుకుంటారా? రిఫరెన్స్ వేరియబుల్ ఉన్నది ఏంటి? అడ్రస్ అయినా. ఇప్పుడు ఇక్కడ డిక్లేర్ చేసిన రిఫరెన్స్ వేరియబుల్ ఉందే, ఆ వేరియబుల్ ఏ టైప్? ఈఎంపీ టైప్. రిఫరెన్స్ వేరియబుల్ అనొచ్చా? రిఫరెన్స్ వేరియబుల్.
దీనిలో స్టోర్ చేసేది మరి ఏంటి అయి ఉండాలి? అడ్రస్ అయి ఉండాలి. ఎవరి అడ్రస్ అయి ఉండాలి? మీ ఇంటి అడ్రసా, మా ఇంటి అడ్రసా? ఎంప్లాయీ క్లాస్ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్, స్టూడెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ అడ్రస్ స్టోర్ చేయకూడదు అక్కడ. ఇంకేదో క్లాస్, వన్ క్లాస్ రాసా, వన్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాని అడ్రస్ స్టోర్ చేద్దాం అంటే కుదరదు. సో వన్ క్లాస్ ఆబ్జెక్ట్ అడ్రస్ని E1లో స్టోర్ చేయగలమా? చేయలేం. స్టూడెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ అడ్రస్ని స్టోర్ చేయగలమా? చేయలేం. ఈఎంపీ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాని అడ్రస్ని స్టోర్ చేయగలం, బికాస్ ఇట్ ఈస్ ఎ రిఫరెన్స్ వేరియబుల్ విచ్ ఈస్ డిక్లేర్డ్ బై యూజింగ్ ఎ క్లాస్ కాల్డ్ ఈఎంపీ. అర్థమైందని చెప్పింది. దీంట్లో క్వశ్చన్ మార్క్స్ ఉంటే అడగొచ్చు నన్ను. క్లాస్ మానద్దు, ఇప్పుడు ఫ్లో పోద్ది. ఇప్పుడు చూడు లేట్గా వచ్చారు. ఆబ్జెక్ట్ క్రియేషన్ అయిపోయింది. డౌట్స్ ఉంటే అడగచ్చు, ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఎవరైనా సరే. డౌట్స్ ఏమి లేవంటే కొద్దిగా వేరే డిస్కషన్స్లోకి వెళ్దాం. అయి నేను చెప్పను ఇప్పుడు. ఇప్పటికే ఎలా స్లో చెప్పానంటే అదేదో స్టోరీ చెప్పినట్టు మెల్లమెల్లగా అలా 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 చెప్తే మీరు వచ్చి దాన్ని మళ్ళీ రిపీట్ చేయమంటే ఎట్లా? చచ్చిపోతారు వాళ్ళు. ఆన్లైన్ వాళ్ళు, ఆఫ్లైన్. ఆఫ్లైన్ అంటే చెప్పలేం, పాపం ఆన్లైన్ నైట్ అవుతూ ఉంటుంది, 1 అయిపోద్ది కొద్దిసేపు ఆగితే వాళ్ళకి. కావాలంటే మళ్ళీ చెప్పుకుందాం, లేకపోతే రికార్డ్ చేశారు కదా ఈ వీడియోని తీసుకెళ్ళి అక్కడ కూర్చొని చూసుకోండి, ఎంతసేపు చూస్తారు. అర్థమైందా? ఎవరు డౌట్ అడిగినట్టున్నారు? నో సార్ అన్నా, వింటున్నా. డౌట్స్ లేవన్నావా? థ్యాంక్ యూ. ఓకే, డౌట్స్ ఏం లేవంట. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం, నెక్స్ట్ పాయింట్స్లోకి వెళ్దాం. నేనేం చేస్తున్నా, ఇమేజ్ని నేనేం చేస్తున్నా, వేరియబుల్స్ జావాలో లేని పాయింట్ ఇప్పుడు నేను చెప్పేది, నా ఓన్ స్టైల్లో చెప్పేది. 2 టైప్స్ అని చెప్తాను నేను, కానీ యాక్చువల్ 2 టైప్స్ కాదు, 3 టైప్స్ అంటాం. ఇక్కడ చెప్పే కాన్సెప్ట్ వేరు. ఓకే, అదో వన్ చేద్దాం, క్లారిటీ ఇద్దాం. వేరియబుల్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. ఇప్పుడు తప్పు రాదు, చెప్తా చూడండి ఎలాగో కరెక్ట్ అయింది. Based on the value they can store. వేరియబుల్స్ లో స్టోర్ చేసే వాల్యూని బట్టి 2 కేటగిరీస్ అని చెప్పొచ్చు. 3 కేటగిరీస్ అనేది వేరే వేలో చెప్తాను, అది తర్వాత చెప్పుకుంటాను ఎలాగో. సో దీన్ని బట్టి 2 కేటగిరీస్ అని చెప్పొచ్చు. ఎప్పుడు దాంట్లో ఉన్న స్టోర్ చేసిన వాల్యూని బట్టి. ఒక వేరియబుల్లో ఏం స్టోర్ చేయొచ్చు, ఎదర్ అడ్రస్ ఆర్ డైరెక్ట్లీ వాల్యూ, దాన్ని బట్టి అనమాట. ఏంటా వేరియబుల్స్? వాల్యూ టైప్ వేరియబుల్స్, రిఫరెన్స్ వేరియబుల్స్.
వాల్యూ టైప్ వేరియబుల్స్కి రిఫరెన్స్ వేరియబుల్స్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. చెప్పరా. In these variables we can store only values, not addresses. ఈ వేరియబుల్స్లో వాల్యూస్ మాత్రమే స్టోర్ చేయగలమంట. టు డిక్లేర్ value type variables we can use the primary or primitive data types. జావాలో ఎన్ని ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయో తెలుసా? అదే ప్రైమరీ డేటా టైప్స్ ఉన్నాయో తెలుసా? రెండు ఒకటే మీ 8 ఉన్నాయి. బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, float, double, char, boolean. Byte, short, int, long, float, double, char and boolean. టోటల్గా 8 ప్రైమరీ డేటా టైప్స్ ఉన్నాయి. సారీ, ఈ 8 ప్రైమరీ డేటా టైప్స్లో ఏ డేటా టైప్ యూస్ చేసి వేరియబుల్ డిక్లేర్ చేసిన దాంట్లో వాల్యూ తప్ప అడ్రస్ని స్టోర్ చేయలేం. ఇలా బైట్ టైప్ వేరియబుల్ డిక్లేర్ చేసా సమ్ బి అని, దాంట్లో నువ్వు స్టోర్ చేయగలది ఇంటీజరే. షార్ట్ టైప్ వేరియబుల్ డిక్లేర్ చేసా, దాంట్లో స్టోర్ చేయగలది ఇంటీజరే. అలాగా వాల్యూనే స్టోర్ చేస్తాం. సారీ, ఇంటీజర్ అనే బదులు మీకు చెప్పాల్సింది. సో బైట్ టైప్ వేరియబుల్లో స్టోర్ చేసేది వాల్యూనే, షార్ట్ టైప్ వేరియబుల్లో స్టోర్ చేసేది వాల్యూనే. నేను అడ్రస్ స్టోర్ చేయట్లేదు. సో దీస్ వేరియబుల్స్ ఆర్ కాల్డ్ యాజ్ వాల్యూ టైప్ వేరియబుల్స్. సో వాల్యూ టైప్ అంటే దాంట్లోనే మీనింగ్ ఇట్స్ ఎ వేరియబుల్ ఇన్ విచ్ వీ కెన్ స్టోర్ వాల్యూ. చెప్పు, డౌట్. సార్ ఇప్పుడు క్యార్ స్ట్రింగ్ కూడా క్యార్ కింద వస్తుందా సార్? No. String is a class. It's not a data type actually. Oh. Okay. జావాలో స్ట్రింగ్ ని క్లాస్ అంటాం. ఈఎంపీ అనేది క్లాస్, నేను రాసింది. స్ట్రింగ్ అనేది క్లాస్, ప్రీడిఫైన్డ్. ఓకే. సో ప్రీడిఫైన్డ్ క్లాస్ అంటాం దాన్ని. Next, reference, yeah, reference are object data types and variables.
అలా అన్నా పర్లేదండి. ఒక్క ఇక్కడ అప్పుడు క్యార్ అంటే ఒక సింగిల్ క్యారెక్టర్ ని డిఫైన్ చేయడానికి మనం క్యార్ అనే డేటా టైప్ ఉపయోగిస్తాం సార్. సింగిల్ క్యారెక్టర్ ని స్టోర్ చేయడానికి క్యారెక్టర్ టైప్ వేరియబుల్ డిక్లేర్ చేయడానికి యూజ్ చేసే డేటా టైప్ క్యార్. ఓకే, ఇప్పుడు మరి ఒక నేమ్ ని డిక్లేర్ చేయాలంటే ఎలా సార్? ఇప్పుడు స్ట్రింగ్ యూజ్ చేస్తాం, అది ఇక్కడ రాస్తా అయితే మీకోసం. అంటే నాకు అర్థం కాలేదు సార్, స్ట్రింగ్ ని డేటా టైప్ అంటారా లేదా అని నాకు అర్థం కాలేదు సార్. స్ట్రింగ్ కూడా ఇప్పుడు ఒక వేరియబుల్ డేటా టైప్ ని ఉపయోగించడానికి చెప్తాం కదా, ఒక నేమ్ ని స్టోర్ చేయాలంటే అలాగా. కాన్సెప్ట్ ఎలాగో చెప్తా, కాకపోతే జస్ట్ ఇక్కడ ఏదో కాన్సెప్ట్ టచ్ అయిందని చెప్తున్నాను. ఫోన్లే నీకోసం ఇప్పుడు క్లారిటీ ఇచ్చేసుకోవాలి కదా. పర్లేదు పర్లేదు ఒకసారి చూడు, నాకు అదొక్కటి సార్, నాకు అంటే అది డేటా టైపా కాదా అని తెలియదు. ఏం పర్లేదు, నేను ఇప్పుడు చెప్పేస్తాను నీకోసం. ఓకే ఓకే సార్. ఇలా చెప్తే నీకు ఇంకా బాగా అర్థమైతే. ఇక్కడ నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. ఏ క్లాస్కి? స్ట్రింగ్ క్లాస్కి. స్ట్రింగ్ క్లాస్ అంతే. సో ఇట్ ఈస్ ఏ స్ట్రింగ్ క్లాస్ ఆబ్జెక్ట్, అంతేనా? యా అవును సార్. మరి అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలిసిందే. న్యూ ఆపరేటర్ స్ట్రింగ్ క్లాస్లో ఏమైనా వేరియబుల్స్ ఉంటే వాటికి మెమరీకి ఇచ్చేస్తాయి. తర్వాత కన్స్ట్రక్టర్ కాల్ అయింది. ఆ కన్స్ట్రక్టర్ ఏమో వేరియబుల్లో డిఫాల్ట్ వాల్యూ స్టోర్ చేయడం కానీ ఏదైనా చేస్తుంది. అండ్ నౌ కన్స్ట్రక్టర్ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ని రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేసిన అడ్రస్ని ఎస్టీఆర్లో స్టోర్ చేస్తుంది. ఇలా అనుకుంటే, అంటే ఎక్కువ చెప్పట్లా, డెప్త్ వెళ్ళట్లా స్ట్రింగ్ గురించి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ఎస్టీఆర్లో స్టోర్ చేసింది అడ్రస్. అంటే ఎస్టీఆర్ అనేది ఏంటి? ఇప్పుడు రిఫరెన్స్ వేరియబుల్. ఎలా చెప్పగలిగారు అది రిఫరెన్స్ వేరియబుల్? అంటే స్ట్రింగ్ అనేది క్లాస్ నేమ్ కాబట్టి ఒక క్లాస్ నేమ్తో వేరియబుల్ డిక్లేర్ చేస్తే దాన్ని రిఫరెన్స్ వేరియబుల్ అంటాం తప్ప వాల్యూ టైప్ వేరియబుల్ అను. దీంట్లో నువ్వు డైరెక్ట్గా వాల్యూని స్టోర్ చేయలేవు, అడ్రస్నే స్టోర్ చేయగలవు. ఇప్పుడు ఏమైందంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి ఆబ్జెక్ట్లో అనీష్ అని ఒక స్ట్రింగ్ ప్లేస్ అయ్యి ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ వచ్చి ఎస్టీఆర్కి అసైన్ అయ్యింది అనమాట. అదే స్ట్రింగ్స్ అంటే జావాలో. కానీ వీడు ఏం చేస్తాడంటే, నువ్వు ఇంత కష్టపడ్డావు ఎందుకని ఈ ఒక్క స్ట్రింగ్స్కి ఎక్స్ట్రా ఫీచర్ ఏమి ఇచ్చాడంటే, ఇలా ఇచ్చినా నీకు తెలియకుండా ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయి ఆబ్జెక్ట్ అడ్రస్ అసైన్ అయిపోతుంది. వెరైటీ ఏంటంటే, ఓకే ఓకే అదే సార్ నాకు డౌట్. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ మీనింగ్ ఏంట్రా అంటే, ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యిద్ది, ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ రిటర్న్ అయ్యిద్ది, ఏది ఇక్కడ జరిగే ప్రాసెస్. ఆ అడ్రస్ని ఎస్టీఆర్లో స్టోర్ చేస్తున్నట్టు తప్ప మధు అనే వాల్యూని స్టోర్ చేస్తామని కాదు. అలా జరగదు. ఈ స్టేట్మెంట్ని జేవిఎం రన్ చేసే పద్ధతి వేరు. నేను ఇప్పుడు చెప్పాను న్యూ స్ట్రింగ్ ఆఫ్ అని, అలానే జరుగుద్ది. అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యింది. స్ట్రింగ్ ఇస్ ఎ క్లాస్, 100% క్లాస్, నో డౌట్. అందుకే నేను రిఫరెన్స్ వేరియబుల్స్ డిక్లేర్ చేయడానికి యూజ్ చేస్తాను తప్ప స్ట్రింగ్ని వాల్యూ టైప్ వేరియబుల్స్ కాదు. వాల్యూ టైప్ వేరియబుల్లో వాల్యూ స్టోర్ చేస్తా, రిఫరెన్స్ వేరియబుల్లో అడ్రస్ స్టోర్ చేస్తా. ఇప్పుడు ఎస్టీఆర్లో ఉన్నది అడ్రస్సా వాల్యూనా? అడ్రస్సే అనాలి. అడ్రస్సే స్టోర్ చేస్తున్నాం, మధుని స్టోర్ చేయట్లా. మధు ఒక అడ్రస్లో స్టోర్ అయింది. మధు అనే ఆ 5 క్యారెక్టర్స్ వెళ్ళి ఒక అడ్రస్లో స్టోర్ అవుతాయి హీప్ మెమరీలో. ఆ అడ్రస్ వచ్చి ఎస్టీఆర్కి అసైన్ అయింది. అది జరిగేది అక్కడ జరిగింది ఇంటర్నల్గా. థ్యాంక్ యూ. సో రిఫరెన్స్ వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలంటే ఏం చేయాలి? అసలు ముందు రిఫరెన్స్ వేరియబుల్ అంటే ఒక పాయింట్ యాడ్ చేద్దాం. It is a variable where we can store the address. We can declare a reference variable by using class names, interface names, annotation names, enum names, enumeration names అంటారు, and also
class name with combination of one or more subscripts. మీరు ఎక్కడైనా కోర్ జావా వినుంటే నేను చెప్పే కోర్ జావాకి బయట ఉన్న కోర్ జావాకి ఇప్పటికీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది, మీకు అర్థం అవడు. అంటే ఎంత డిఫరెన్స్ మన దగ్గర ఉంటుందో మీకు అర్థమై ఉంటుంది. ఇప్పటికీ స్టార్టింగ్లో ఉన్నాం. క్లాస్ నేమ్ విత్ కాంబినేషన్ ఆఫ్ one or more subscripts. Data type. Primitive data type with combination of one or more subscripts. చెప్పండి, డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటాయి కదా, 5, 6 కొద్దిగా డౌట్గా లేదు. రిఫరెన్స్ వేరియబుల్ డిక్లేర్ చేయడానికి క్లాస్ నేమ్ యూజ్ చేయొచ్చు అన్న, అది తెలుసు, నేను చెప్పా. ఇంటర్ఫేస్ నేమ్ని యూజ్ చేసి కూడా డిక్లేర్ చేయొచ్చు అన్న, అది కూడా ఒక చిన్న క్లారిటీ ఇచ్చానండి అంతే. ఇంటర్ఫేస్ నేమ్ని కానీ, క్లాస్ నేమ్ని కానీ, ఎనోటేషన్ నేమ్ని కానీ, లేదా ఎన్యూమరేషన్ నేమ్ని కానీ యూజ్ చేసి ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తే దాన్ని రిఫరెన్స్ వేరియబుల్ అంట. ఆ 4 ఏం లేదు, నథింగ్, తెలిసిందే. 6th పాయింట్ కొత్తగా ఉంది. క్లాస్ నేమ్ విత్ కాంబినేషన్ ఆఫ్ one or more subscripts ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తే దానిని రిఫరెన్స్ వేరియబుల్ అంట. ఎగ్జాంపుల్ చెప్పనా, ఇక్కడే చెప్పేస్తా. స్ట్రింగ్ అనేది ఏంటి ఇక్కడ? క్లాస్ నేమ్. సబ్స్క్రిప్ట్ ఒకటి యూజ్ చేశానా, ఇప్పుడు ఏదో ఒకటి డిక్లేర్ చేశా. ఇప్పుడు ఆ వేరియబుల్ ఆర్ని ఏమనొచ్చో తెలుసా? రిఫరెన్స్ వేరియబుల్ అంటాం. అర్థమైందా? ఇప్పుడే చెప్పాను, ఏమన్నాను? 5th లైన్ చదువు. క్లాస్ నేమ్ విత్ కాంబినేషన్ ఆఫ్ one or more సబ్స్క్రిప్ట్స్ యూజ్ చేసి ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తే దాన్ని ఏమంటారు? దాంట్లో ఏమైనా డౌట్ ఉందా? నేను చెప్పాను ఏదో, దానికి తగ్గట్టు రాశానా లేదా? అంతకంటే ఎక్కువ ఆలోచించొద్దు మీరు. చెప్పాను కదా, మా ప్రణూత్ నా టైప్. మీరు చెప్పానా మొన్న? చెప్పలేదా? మర్చిపోయాను అనుకుంటా. మీరు ఇప్పుడు కోర్ జావా నేర్చుకోవడంలో మా ప్రణూత్ నా టైప్ అన్న. ప్రణూత్ అంటే ఎవరు తెలుసు? చిన్నమ్మాయి, 3 సంవత్సరాలు ఉందే, ఆ టైపు. మీరు ఎక్కువ క్వశ్చన్లు అడగకూడదు, అర్థమైందా? ఇలా చెప్పంగానే అది అర్థమైంది లేదు చూసుకోండి అంతే. అడుగుదాం. ఈ కోర్ జావాని 100 ఇయర్స్లో, కోర్ జావాని అడ్వాన్స్ జావాకి వెళ్ళొద్దు, అప్పుడే కోర్ జావాలోనే 100 ఇయర్స్ ఏజ్ అనుకుందాం మీది. హాఫ్ ఆఫ్ ది కోర్ జావా లేదా ఒక 30% ఆఫ్ ది కోర్ జావా అయినప్పుడు డౌట్స్ పెంచండి. ఇప్పటివరకు ఇన్నోవేషన్ ఐడియాస్ కాకుండా ఏం చేయాలంటే నన్ను ఫాలో అయ్యే ఐడియాస్ చూడండి. అర్థం నేను చెప్పిందో? ఇన్నోవేటివ్ ఐడియాస్ ఇప్పుడు కావాలి, కొద్దిగా అవనివ్వండి. అప్పుడు మీ ఇష్టం, అడగండి. అర్థమైంది నేను చెప్పింది? సో ఇప్పుడు మీ మైండ్కి స్ట్రెస్ ఇవ్వకుండా, అర్థమైందా? మీ మొహాలు చూస్తే నాకు డౌట్ వచ్చింది ఇందాక, అందుకని అంటున్నా, క్లారిటీ ఇస్తున్నా. స్ట్రెస్ ఇవ్వకుండా సింపుల్గా, ఏం చెప్పారు సార్? క్లాస్ నేమ్ ఓకే విత్ కాంబినేషన్ ఆఫ్ సబ్స్క్రిప్ట్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తే ఏమంటారు? అంతే, అర్థమైపోయింది మీకు అని అనాలి. కానీ రిఫరెన్స్ వేరియబుల్ అంట, సబ్స్క్రిప్ట్ అంట, క్లాస్ నేమ్ అంటే ఏంటి, ఎందుకు భయపడడం? ఏముంది అక్కడ? చెప్పింది నేను ఏం చెప్పలా. అర్థమైందని చెప్పింది అంతే. ఇప్పుడు ఇక్కడికి వద్దామా? ఇంకేమన్నాను? రిఫరెన్స్ వేరియబుల్ డిక్లేర్ చేయడం ఎలా అంట? ప్రిమిటివ్ డేటా టైప్స్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయా లేదా? బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబుల్, క్యార్, బూలియన్ ఉన్నాయా? అవి యూజ్ చేసి ఇలా డిక్లేర్ చేయొచ్చు. చూడు ఎగ్జాంపుల్, ఏదో ఒక డేటా టైప్ నీకు తెలిసి చెప్పు. ఇంట అపోన్లీ, క్యార్ కూడా చేద్దాం కావాలంటే. ఇంట్ తర్వాత 1 or more సబ్స్క్రిప్ట్స్ యూజ్ చేయి. 1, 2, 3 నీ ఇష్టం పెట్టు. తర్వాత ఒక వేరియబుల్ డిక్లేర్ చేయి, నీకు నచ్చింది ఏదో ఒకటి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఏఆర్ అని ఏమంటాం? రిఫరెన్స్ వేరియబుల్ అంటాం. ఏమంటాం? అది అంతే, నువ్వు ఎక్కువ మాట్లాడద్దు. ఏమర్థమైంది? రిఫరెన్స్ వేరియబుల్ డిక్లేర్ చేయడం ఎలా?
అర్థమైంది? ఇంకా క్లారిటీ ఇవ్వనా? 100%. ఇప్పుడు ఆన్లైన్లో ఉన్న వాళ్ళు డౌట్స్ ఉంటే అడగొచ్చు. డౌట్స్ అడగొద్దు అంటారు, అడగొచ్చు అంటారు. ఏంటో ఈయన అర్థం కాదండి. అంటే ఇప్పటికి చెప్పేవైతే నేను చెప్దామని అడగమని చెప్తూ ఉంటాను. అడగండి, ఏం పర్లా. నేను ఎన్ని చెప్పినా మీరు అడగడం మానకూడదు. అదొక పాయింట్. నెక్స్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సి, అది ఇప్పుడు చెప్పాల్సిందే అంటే చెప్పేస్తా. తర్వాత ఎలాగో చెప్తానంటే వద్దులే, ఆగు, తొందరపడద్దు, చెప్తా అంట. దానికోసం నేను కష్టపడాల్సిన అవసరం. నెక్స్ట్ లాంగ్ అని చెప్పారా? ఓకే, లాంగ్ అని కానీ క్యారీ అని కానీ మీ ఇష్టం. వెంకటేష్ కోసం ఇది లాంగ్ ఎల్ ఎల్ఎల్ఎల్ఎల్. ఫోన్లు ఇక్కడ కూడా ఏఆర్ అని ఇద్దాం. ఇప్పుడు పోయేదే ఉంది ఏఆర్. కాకపోతే నీకు నచ్చింది చెప్పు. నేమ్స్ అది ఇది. కానీ ఇక్కడ శాల్ అనేది ఫ్లోట్ వాల్యూ టైపా కాదు, రిఫరెన్స్ వేరియబుల్ అంటాం. అది స్టోరీ. డౌట్స్ ఏం రాలేదు నిజంగా. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఏమైనా డౌట్స్ అడుగుతారని. క్యార్ సిహెచ్ సిహెచ్ అనేది ఏంటి అక్కడ? సిహెచ్ అనేది ఏంటి? అది ఇందాక నుంచి అక్కడ 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చినా ఇంకా మరి మీరు డైవర్ట్ అయితే ఎట్లా చెప్పు? సిహెచ్ అనేది ఏంటి అన్నాను, రిఫరెన్స్ వేరియబుల్. అంతకంటే ఏమైనా తెలుసా నీకు? ఏమైనా చెప్పానా నేను? అంతే. అది క్యార్ అంటే మళ్ళీ తేడా అయింది, నువ్వు తప్ప ఆన్సర్ అయింది అక్కడ. అర్థమైంది నేను చెప్పింది? థ్యాంక్ యూ. మరి ఇప్పుడు దీన్ని ఏమంటారు చెప్పు? సిహెచ్ని అందుకని ఓకే. సిహెచ్ని ఏమంటారంటే నువ్వేం చెప్తున్నావు? అదేగా నేను చెప్పాల్సింది. ఇంక ఇవన్నీ నాకు ఎందుకు ఎక్స్ప్లెనేషన్? సిహెచ్ అనేది ఏంటి? అంతే. నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది అది. థ్యాంక్ యూ. వాట్ ఈజ్ సబ్స్క్రిప్ట్స్ ఇన్ ఎగ్జాంపుల్? నేను చెప్పను కానీ చెప్తా. చెప్పను అనుకున్నా కానీ అంత డెప్త్ అవసరం లేదు, ఒక క్లారిటీ ఇస్తా. అరేస్ కాన్సెప్ట్ గుర్తుందా దివ్య? ఎస్. అరేస్ దగ్గర సబ్స్క్రిప్ట్ యూస్ చేస్తామా చేయమా? అదే ఇది అరేస్ కాన్సెప్టే. నేను అక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అన్ని 5, 6లో ఉన్నది అరేస్ కాన్సెప్ట్ మీద ఎగ్జాంపుల్స్. అవి అరేస్ గురించి మనం చెప్పుకునేటప్పుడు ఇంకా క్లారిటీ ఇస్తా. ప్రస్తుతానికి నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? ఆబ్జెక్ట్ గురించే డిస్కషన్ నాదంతా. అదేం సార్ ఆబ్జెక్ట్ గురించి యాడ్ ఉంది, ఇక్కడ మొత్తం వేరియబుల్స్ గురించి ఉంది. ఎందుకు ఇంతసేపు అంటే అక్కడ E1 అని డిక్లేర్ చేశాను ఇందాక, ఈఎంపీ E1 ఈక్వల్ అని ఇచ్చానా? అది E1 అనేది రిఫరెన్స్ వేరియబుల్ అని మీ మైండ్లోకి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయించడానికి ఇంతసేపు డిస్కషన్ అనమాట. అది ఇప్పుడు చెప్పండి, E1 అనేది రిఫరెన్స్ వేరియబులా వాల్యూ టైప్ వేరియబులా? అర్థమైంది? ఇందాక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం కదా, ఈఎంపీ E1 ఈక్వల్ టు ఈఎంపీ, ఇది రిఫరెన్స్ వేరియబుల్. ఎందుకంటే క్లాస్ నేమ్ ఈఎంపీ అనేది క్లాస్ నేమా కాదా? క్లాస్ నేమ్ యూజ్ చేసి డిక్లేర్ చేశాను లేదా E1ని? అయితే రిఫరెన్స్ వేరియబుల్. మరి ఆ రిఫరెన్స్ వేరియబుల్ ఏం స్టోర్ చేసి యువర్ ఆనర్ అని అడిగితే ఏం చెప్తాం? ఎవరిది? ఎంప్లాయీ క్లాస్ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ అని చెప్పాలి. ఎవరి అడ్రస్? క్లాస్ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్. బాగా చెప్పారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఇప్పుడు దివ్య కోసం. ఈ ఆన్సర్ ARR అనేది ఏ వేరియబుల్? రిఫరెన్స్ వేరియబుల్. మరి రిఫరెన్స్ వేరియబుల్ ఏం స్టోర్ చేయగలం? ఎవరి అడ్రస్ని? ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. నేను చెప్పనా? ఒకటి చెప్తే మిగిలిన మీరు చెప్తారు. కానీ ఒక స్ట్రింగ్ టైప్ ఎరేని క్రియేట్ చేస్తే నువ్వు ఏరని స్ట్రింగ్ ఎరేలో కూడా సింగిల్ డైమెన్షనల్ అరేస్, 2 డైమెన్షనల్ అరేస్, 3 డైమెన్షనల్ అరేస్ అవునా ఉంటాయా? ఇప్పుడు సింగిల్ డైమెన్షనల్ అరేని నువ్వు క్రియేట్ చేస్తే, ఇఫ్ యూ క్రియేట్ ఏ సింగిల్ డైమెన్షనల్ స్ట్రింగ్ టైప్ అరే, ఇంట్ టైప్ కాదు, ఏ టైప్ అరే? స్ట్రింగ్ టైప్ అరే కనుక క్రియేట్ చేస్తే దాని అడ్రస్ని స్టోర్ చేయడానికి ఏఆర్ఆర్ యూజ్ అయ్యింది. ఇక్కడ కొద్దిగా మారుద్దామా? ఎస్ఈఆర్ఆర్ ఇంటిఆర్ఆర్ పేర్లు మారిస్తే కన్ఫ్యూజన్ ఉంటుంది మనకి ఎక్స్ప్లెనేషన్లో. ఇప్పుడు చెప్పండి, ఎస్ఏఆర్ఆర్ అనేది రిఫరెన్స్ వేరియబుల్, దాంట్లో మనం స్టోర్ చేసే అడ్రస్. ఓకే, అది కూడా క్లియర్. మరి ఎవరి అడ్రస్ని? నీ అడ్రస్నా నా అడ్రస్నా? ఎవరి అడ్రస్ని స్టోర్ చేయగలం అంటే సింగిల్ సబ్స్క్రిప్టెడ్, సారీ అదే దాన్ని ఏమంటారంటే వేరే నేమ్ లేదు, అది ఇప్పుడు మీకు అర్థం కాదు. సింగిల్ డైమెన్షనల్ స్ట్రింగ్ టైప్ అరేని గనక మనం క్రియేట్ చేస్తే
ఆ అరే యొక్క అడ్రస్ని స్టోర్ చేయడానికి SARR యూజ్ అయ్యింది. ఇప్పుడు ఇదేంటి రిఫరెన్స్ వేరియబుల్. ఆ రిఫరెన్స్ వేరియబుల్ అడ్రస్ని స్టోర్ చేయొచ్చు. ఎస్, ఏ అడ్రస్ని? సింగిల్ డైమెన్షనల్ ఇంటీజర్ టైప్ అరేని గనక మనం క్రియేట్ చేస్తే, ఇంకా చేస్తే దాని అడ్రస్ని స్టోర్ చేయొచ్చు. SAL సింగిల్ డైమెన్షనల్ లాంగ్ టైప్ అరేని గనక మనం క్రియేట్ చేస్తే దాని అడ్రస్ని స్టోర్ చేయొచ్చు. మొత్తం కంప్లీట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు సిహెచ్లో ఏం స్టోర్ చేయొచ్చు ఇది చెప్పండి. 2 డైమెన్షనల్ క్యారెట్ టైప్ అరేని క్రియేట్ చేస్తే దాని అడ్రస్ని సిహెచ్లో స్టోర్ చేయొచ్చు. అంటే ఇక్కడ సబ్స్క్రిప్ట్స్తో కనిపిస్తున్నవన్నీ ఎందుకంటే అరేస్ యొక్క అడ్రసెస్ స్టోర్ చేయడానికి అనమాట. ఎరైతే అడ్రస్ని కదా స్టోర్ చేస్తున్నాం, అందుకే విత్ రిఫరెన్స్ వేరియబుల్స్ అంట. ఇప్పుడు చెప్పండి, 100% క్లియరా? ఓకేనా? వెరీ గుడ్. దివ్య డౌట్స్ ఏమి ఉన్నాయా? దివ్య, శివ ఏంటి మాట్లాడలే? ఏమి డౌట్స్ ఏం లేవు సార్. థ్యాంక్ యూ. శివ డౌట్స్ ఏం లేవు. వెరీ గుడ్. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ఈఎంపీ క్లాస్కి ఇంకా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. మనం రాసిన క్లాస్ ఒక్కసారి మళ్ళీ గుర్తు తెచ్చుకుందాం. ఇక్కడ రాద్దాం. క్లాస్ అంటే బ్లాక్. ఇట్ హ్యాస్ ఎ నేమ్ and it is declared by using a keyword called class. It has some fields and methods. Void ఏదో ఒకటి రాయి. ప్రస్తుతానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి అనుకున్నా, అంతే చాలు. మెథడ్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయట్లా. మీకు చెప్పింది ఇదే కదా, డీటెయిల్ ఇలాగే చెప్పా, చాలు. చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈఎంపీ క్లాస్కి నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు? ఎన్నైనా క్రియేట్ చేయొచ్చు. తెలిసిందే మనకి ఆన్సర్. ఏ మెమరీ ఇది? హీప్ మెమరీ అని మనం ఫిక్స్ అయ్యాం. ఇదిగో ఆబ్జెక్ట్ క్రియేషన్. ఏ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం? ఆ క్లాస్ నేమ్ ఇచ్చి ఓపెన్ క్లోజ్డ్ పారెంథసిస్ ఈ స్టేట్మెంట్ రాస్తే ఆబ్జెక్ట్ క్రియేషన్ జరిగినట్టే. కాకపోతే ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ని స్టోర్ చేయాలంటే మళ్ళీ ఒక రిఫరెన్స్ వేరియబుల్ కావాలి కదా, అందుకని అడ్రస్ని స్టోర్ చేయడం కోసం ఈ వేరియబుల్ ఏ టైప్ అయి ఉండాలి? ఈఎంపీ టైపే ఉండాలి. ఇప్పుడు ఈవన్ ఏ వేరియబుల్ అనొచ్చు? రిఫరెన్స్ వేరియబుల్ అనొచ్చు కదా. వెరీ గుడ్, సూపర్. న్యూ అనేది ఆపరేటర్. ఈ స్టేట్మెంట్ ఏదో అంటారన్నానే, కన్స్ట్రక్టర్ కాలింగ్ స్టేట్మెంట్ అన్న. ఇందాక అడిగారు మీరు ఏంటి న్యూ ఆపరేటర్ అని, ఇప్పుడు తెలుసు చూడు.
దీన్ని ఏమంటారు? కన్స్ట్రక్టర్ కాలింగ్ స్టేట్మెంట్ అంటారు, దీన్ని న్యూ ఆపరేటర్ అంటారు. ఓకేనా? మనకు తెలుసు ఈ స్టేట్మెంట్ రన్ అయితే ఏమేమి జరుగుతాయి. 3 స్టెప్స్ ఎగ్జిక్యూట్ అవుతాయని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ స్టెప్ ఏంటమ్మా? న్యూ ఆపరేటర్ అలోకేట్స్ మెమరీ. ఇదేగా ఫస్ట్ స్టెప్. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పండి, న్యూ ఆపరేటర్ ఈఎంపీ క్లాస్లో ఉన్న 1, 2, 3 ఆ 3 ఇన్స్టాన్స్ ఫీల్డ్స్కి మెమరీ అలోకేట్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు చెప్పైతే న్యూ ఆపరేటర్ ఈఎన్ఓకి, ఈనేమ్కి, శాల్కి మెమరీ అలోకేట్ చేసింది అనుకుందాం. ఈ 3 ఫీల్డ్స్ ఒకే అడ్రస్లో ఉన్నాయనుకుందాం. చాలు. ఇప్పుడు న్యూ ఆపరేటర్ మెమరీ అలోకేషన్ చేసింది ఒక పర్టికులర్ హీప్ మెమరీలో, ఒక పర్టికులర్ అడ్రస్లో. ఆ 3 వేరియబుల్స్కి మెమరీ అలోకేషన్ జరిగింది. నెక్స్ట్ ఇది రన్ అయింది, దాన్ని ఏమంటారు? కన్స్ట్రక్టర్ ఇన్వోక్ అయింది అని అంటాం. సో సెకండ్ స్టెప్ ఏంటంటే ఆబ్జెక్ట్ క్రియేషన్లో కన్స్ట్రక్టర్ విల్ బి ఇన్వోక్డ్. చెప్పు మళ్ళీ అడుగుడు. అంతేగా, ఆ క్లాస్లో ఉన్న వేరియబుల్స్ అన్నీ ఒక బ్లాక్లోనే. ఎప్పుడు న్యూ అనే ఆపరేటర్ చేస్తుంది. మళ్ళీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే అప్పుడేంటి ఇప్పుడు తెలుస్తుంది. అందుకోసమే 3 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేద్దామని ఫిక్స్ అయ్యా. Constructor will be invoked and assigns default values to those fields. అది రాయట్లేదు కానీ అర్థమైందిగా. ప్లీజ్ సరిపోదు నాకు తెలిసి, సమ్ వర్క్ చేద్దాం అనుకున్నా. ఇప్పుడు ఈ కన్స్ట్రక్టర్ చేసే పని ఏంటంటే ఈఎన్ఓకి ఒక డిఫాల్ట్ వాల్యూ 0ని, ఈనేమ్కి డిఫాల్ట్ వాల్యూ నల్ని, శాల్కి డిఫాల్ట్ వాల్యూ 0.0ని కన్స్ట్రక్టర్ అసైన్ చేసేసి, ఆ కన్స్ట్రక్టర్ ఏం చేస్తుందంటే ఇప్పుడు థర్డ్ స్టెప్ అంటే అర్థమైందా? కన్స్ట్రక్టర్ అసైన్ చేసేసిన తర్వాత డిఫాల్ట్ వాల్యూస్ని, ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ని కన్స్ట్రక్టరే రిటర్న్ చేస్తుంది అని అనొచ్చు. సో కన్స్ట్రక్టర్ returns the address of the object. That's it. ఇప్పుడు కన్స్ట్రక్టర్ రిటర్న్ చేసిన అడ్రస్ ఎంతది? 1002 కదా, ఇది 1002. ఇప్పుడు ఈ 1కి అసైన్ అయినట్టు లెక్క. ఎవరలా రిటర్న్ చేసింది ఈ 1కి? కన్స్ట్రక్టర్ అని అనొచ్చు. ఇప్పుడు చెప్పొచ్చు నువ్వు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను అని. అయిపోయిందా? ఇప్పుడు ఇలాంటి ఆబ్జెక్ట్ ఇంకోటి క్రియేట్ చేయాలనుకుంటే ఓ ప్రోగ్రామ్ రాసావమ్మా. ఓకే, ప్రోగ్రాంలో ఇంట్ ఏ అని డిక్లేర్ చేసావు. అయిపోయిందా? ఆ స్టేట్మెంట్ రన్ అయితే ఏకి కొంత మెమరీ అలోకేట్ అవుతుంది, అంతే కదా. మళ్ళీ ఇంట్ బి అని డిక్లేర్ చేసావు. నీ పక్కన నీ ఫ్రెండ్ వచ్చి అడిగింది,
బి ఎందుకు డిక్లేర్ చేసావు అని ఏం చెప్తావు ఆన్సర్? ఫోన్లో ఏ ఎందుకు డిక్లేర్ చేసావు చెప్పి చూద్దాం. నీకు ఒక్కరికి అడగట్లా, ఒకరిని చూసి అడిగితే ఒక్కరిని అడిగినట్టు అనుకుంటున్నారు. నేను ఇక్కడ కూర్చున్నాను కాబట్టి ఈ అమ్మాయి కనిపిస్తుంది, అటే చూస్తున్నాను అందుకని. చెప్పండి, వేరియబుల్ ఎందుకు డిక్లేర్ చేస్తాం అంటే వాల్యూ స్టోర్ చేయడానికి బంగారం, అంతే. అవునా కాదా? తెలిసిందే కదా ఆన్సర్. పోన్లే ఇప్పుడు తెలుసు కదా, ఇప్పుడు చెప్పు. మరి బి ఎందుకు డిక్లేర్ చేస్తాం అంటే ఇంకేం చెప్తావు ఆన్సర్? ఇంకో వాల్యూ స్టోర్ చేయడానికి అది చెప్పాలి, అంతేనా కాదు? అంతే కదండి ఆన్సర్. ఇంకో వాల్యూ అనవా, మళ్ళీ వాల్యూ స్టోర్ చేయడానికి అంటావేంటి? కొద్ది క్లారిటీ ఇవ్వు, తెలుగులో మాట్లాడు, మాకు అర్థం అవుని. సో ఏ ఎందుకు డిక్లేర్ చేస్తే అంటే వాల్యూ స్టోర్ చేయడానికి, బి ఎందుకు డిక్లేర్ చేస్తే అంటే ఇంకో వాల్యూ స్టోర్ చేయడానికి, సి ఎందుకు డిక్లేర్ చేస్తే అంటే అరే ఇంకో వాల్యూ స్టోర్ చేయడానికి అని చెప్తావు, అంతే కదా. ఇంకేమైనా ఉంటుంది ఆన్సర్? అంతే నేను అనేది. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఎందుకు క్రియేట్ చేసామంటే ఆ క్లాస్లో ఉన్న 3 వేరియబుల్స్కి ఒకసారి మెమరీ లొకేట్ చేద్దామని. ఇంకోసారి ఆబ్జెక్ట్ ఎందుకు క్రియేట్ చేస్తాను, అరే మళ్ళీ మెమరీ లొకేట్ చేద్దామని ఈఎన్ ఈఎన్ఎంసీఎల్కి వేరే అడ్రస్లో. మళ్ళీ ఇంకొక ఆబ్జెక్ట్ ఎందుకు క్రియేట్ చేయాలంటే ఆ 3 వేరియబుల్స్కి మళ్ళీ మెమరీ లొకేట్ చేద్దామని ఇంకొక అడ్రస్లో. ఇప్పుడు బిల్డింగ్ ప్లాన్ ఉంది, ఉందా? ఒకటే ప్లాన్ తెచ్చుకున్నాం సివిల్ ఇంజనీర్ దగ్గర పోయి. 3 ఇల్లు కట్టుకోకూడదా? సేమ్ ప్లాన్తో, సేమ్ స్క్వేర్ ఫీట్స్తో కనుక వడికాల్ ప్లాట్ ఖాళీగా ఉంటే ఇప్పుడు చెప్పు, ప్రతిదానికి డిఫరెంట్ అడ్రస్ ఉంటుంది, సేమ్ అడ్రస్సే ఉంటుంది, అన్నిటికీ డిఫరెంట్ అడ్రస్సే ఉంటుంది. మరి అక్కడ ఇల్లు ఉందా? అక్కడ కొంతమంది ఉండొచ్చు కదా, మరి ఇక్కడ ఇల్లు ఉంది కదా, ఇక్కడ కూడా నువ్వు అద్దెకి వచ్చి వేరే వాళ్ళు ఉండొచ్చుగా, 3 ఇంట్లో కూడా ఉండొచ్చుగా. అంటే అక్కడ మెమరీ లొకేట్ అయింది, ఇక్కడ మెమరీ లొకేట్ అయింది, ఇక్కడ మెమరీ లొకేట్ అయింది. అలాగే రియల్ టైంలో లాగానే ఇక్కడ ఒకసారి క్లాస్ రాసి ఆ క్లాస్కి ఎన్ని ఆబ్జెక్ట్స్ అని క్రియేట్ చేయొచ్చు. ప్రతిసారి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే అదిగో చూడు అపార్ట్మెంట్ లానే కనిపిస్తుంది నాకు ఎందుకు ఆబ్జెక్ట్. ఒక అపార్ట్మెంట్ క్రియేట్ అయింది అనుకోండి, అయిపోయింది ఆన్సర్. ఎన్ని అపార్ట్మెంట్లు కట్టొచ్చు ఇట్లా? ఎన్నైనా కట్టుకోవచ్చు. అర్థమైందని చెప్పింది, అవసరాన్ని బట్టి. ఇప్పుడు చెప్పండి, ఇంకొక అపార్ట్మెంట్ కట్టొచ్చా నేను ఇప్పుడు? థ్యాంక్ యూ, ఆ పనే చేస్తున్నా. న్యూ ఆపరేటర్ దిగు. ఆబ్జెక్ట్ క్రియేషన్ అంటే ఎలాగా? న్యూ ఆపరేటర్ యూజ్ చేసి స్పేస్ ఇవ్వు, కన్స్ట్రక్ట్ని కాల్ చేయి. ఏ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నావు? ఈఎంపీ క్లాస్కి. అయితే ఈఎంపీ అనే క్లాస్ నేమ్ ఇవ్వు, పక్కనే ఓపెన్ క్లోజ్ పారెంథసిస్ ఇచ్చే IO హిందీ. అవునా కాదు? నెక్స్ట్ న్యూ ఆపరేటర్ ఏం చేస్తుంది? రొటీన్ స్టోరీ మాట్లాడండి. ఇదిగో ఇక్కడ 3 స్టెప్స్ రాశానుగా. న్యూ ఆపరేటర్ అలోకేట్స్ మెమరీ ఫర్ ది ఇన్స్టాన్స్ ఫీల్డ్స్ ఆఫ్ ఈఎంపీ క్లాస్. ఈఎంపీ క్లాస్ లో ఇన్స్టాన్స్ ఫీల్డ్స్ కి మెమరీ లొకేట్ చేస్తుంది. ఈఎన్ఓ ఈఎన్ఎం సార్ కి మెమరీ లొకేషన్ జరిగింది. మళ్ళీ ఎవరు రాస్తారు? ఇప్పుడు ఓకే కదా. మూడవ పోటీదారు ఇదిగో వీడు. 3 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం కదా ఇప్పుడు మనం. ఇప్పుడు చెప్పన్నా, న్యూ ఆపరేటర్ ఏం చేసింది? ఎంప్లాయీ క్లాస్లో ఉన్న ఈఎన్ఓ ఈఎన్ఎం సాల్కి మెమరీ లొకేట్ చేస్తుంది. తర్వాత ఏం కాలేదు? కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్ ఏం చేస్తుంది? డిఫాల్ట్ వాల్యూస్ అసైన్ చేస్తుంది. చేశాక ఏం చేస్తుంది? ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ని రిటర్న్ చేస్తుంది. ఇది వేరే అడ్రస్ కదా, గ్యారంటీగా ఏదో ఒక నంబర్ నీకు తెలిసింది అక్కడ టైప్ చేయి, అదే అడ్రస్ అనుకో కొద్దిసేపు. ఆ అడ్రస్ని ఏ వేరియబుల్లో స్టోర్ చేస్తుంది చెప్పండి? కన్స్ట్రక్టర్ రిటర్న్ చేసిన ఆ అడ్రస్ని ఒక రిఫరెన్స్ వేరియబుల్లో స్టోర్ చేయొచ్చా? చేయొచ్చు. ఇటు తీసుకున్నాం. పోయిందా? ఇంకా చెప్పాలా ఏంది? ఈఎంపీ E3 ఈక్వల్ టు న్యూ ఈఎంపీ. థ్యాంక్ యూ. అడ్రస్ ఏదో ఒకటి ఇచ్చుకో, 2004 3002 నీకు నచ్చింది ఒక నెంబర్ అయితే ఇవ్వు చాలు. ఇప్పుడు చెప్పండి, E2లో ఉన్న అడ్రస్ ఏంటి? 2002. E3లో ఉన్న అడ్రస్ ఏంటి? వావ్, ఆన్సర్ని మీరు కరెక్ట్గా చెప్పి గెలుచుకున్నారు. ఒకేలా ఉంటాయని అలా రాస్తే బాగుంటుందని రాశారు.
ఇప్పుడు సిచ్యువేషన్ సాంగ్ ఏంటి? అందమే ఆనందం. అందంగా డ్రా చేస్తున్నాను కదండి, అప్పుడే కొద్దిగా ఆనందం ఉంటుంది కదా అని సిచ్యువేషన్ సాంగ్. ఇప్పుడు చెప్పండి, 3 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను కదా, అంటే ఈఎన్ఓ ఈనేమ్స్కి ఎన్నిసార్లు మెమరీ లొకేట్ అయింది? డిఫరెంట్ అడ్రస్లోనే, సేమ్ అడ్రస్లోనే. దట్స్ ఇట్. ఇప్పుడు నువ్వు కనుక నాకు క్వశ్చన్ అడిగితే, సార్ 3 ఆబ్జెక్ట్స్ ఎందుకు క్రియేట్ చేశారు అని, నేను చెప్పే ఆన్సర్ ఏంటో తెలుసా? ఇక్కడ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? ఇప్పుడు మీరందరూ నా సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ అనుకుందాం. ఎంతమంది ఉన్నారు? 9 మంది ఉన్నారు. నాతో 10 మంది ఉన్నారు. అక్కడ ఒక 3 4 ఉన్నారా, వాళ్ళకు 4 ఉంటారు, 14 మంది ఉన్నారు అనుకో. ఇప్పుడు ఈ 14 మెంబర్స్ యొక్క డీటెయిల్స్ని హీప్ మెమరీలో స్టోర్ చేయాలనుకుంటున్నా. నేను అప్లికేషన్ డెవలప్ చేస్తున్నప్పుడు అలాంటి అవసరం వచ్చింది. నేను అర్థమైందని చెప్పింది. మీ డీటెయిల్స్ని హీప్ మెమరీలో స్టోర్ చేయాలనుకుంటున్నా, ఎందుకంటే నా అప్లికేషన్ అలాంటి అవసరం వచ్చింది, మళ్ళీ యూజ్ చేసుకుంటా. స్టోర్ చేస్తే దేనికంటే నేను ఫ్యూచర్లో యూజ్ చేసుకోవడానికి ప్రోగ్రామ్లో. అర్థమైందా? అలాంటి అవసరం వస్తే ఏం చేస్తారు? ఒకేసారి ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలేజ్ ఉంది, మీ కాలేజ్లో మీ సెక్షన్ ఉంది, మీ సెక్షన్లో ఒక 60 to 80 మెంబర్స్ ఉన్నారు. 80 మెంబర్స్ అంటే స్టూడెంట్స్. అక్కడ 80 స్టూడెంట్స్ డీటెయిల్స్ని స్టోర్ చేయాలంటే ఎలా? ర్యామ్లో స్టూడెంట్ క్లాస్ రాసి స్టూడెంట్ క్లాస్కి 80 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాయి. అదే కదా స్టోరీ. ఇక్కడ నా కంపెనీలో 100 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారనుకో, అప్పుడు ఏం చేస్తా? ఎంప్లాయీ క్లాస్ రాయి, ఎంప్లాయీ క్లాస్కి 100 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయి. అర్థమైందా? థ్యాంక్ యూ. ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నానంటే నేను ఒక ఆన్సర్ ఇప్పుడు ఇలా కొద్దిగా మ్యాచింగ్గా చెప్తా. ఎంప్లాయీస్ నా కంపెనీలో 100 ఉన్నారనుకో. మీరందరూ ఆబ్జెక్ట్స్ కాదు, ముందు నాకు ఆన్సర్ ఇవ్వండి. రియల్ వరల్డ్లో ఉన్న ప్రతిదీ ఆబ్జెక్టే. నువ్వు కూడా ఎగ్జిస్టెడ్ థింగ్, అవునా కదా? సో నువ్వు కూడా ఆబ్జెక్టే. ఇప్పుడు నేను ఇచ్చే ఆన్సర్ ఏంటో తెలుసా? రియల్ వరల్డ్లో ఉన్న 100 ఆబ్జెక్ట్స్ యొక్క డీటెయిల్స్ని హీప్ మెమరీలో స్టోర్ చేయాలండి. ఆ లాజికల్ వర్డ్ అంటే అర్థమైందా? ఇక్కడ ప్రోగ్రామింగ్లో ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి? మ్యాచింగ్. ఎంత బాగా రాశాడు చూడు కోడింగ్ వాడు ఆలోచన ఎంత బాగుందో చూడండి. రియల్ వరల్డ్లో ఉన్న ఆబ్జెక్ట్స్, ఇక్కడ ఆబ్జెక్ట్స్. అర్థమవుతుందా? ఇక్కడ ఎన్ని ఆబ్జెక్ట్స్? 100. అక్కడ ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి? 100. రియల్ వరల్డ్లో ఉన్న కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ డీటెయిల్స్ స్టోర్ చేయడానికి ఇక్కడ నేను కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి. ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఎవరి కోసం? ఒక్కొక్క ఎంప్లాయీ డీటెయిల్స్ స్టోర్ చేయడం కోసం. అర్థమైందా? ఎందుకంటే ముందు ఇంకోలా క్వశ్చన్ అడిగినా ఇదే ఆన్సర్ అర్థమైంది కదా. రియల్ వరల్డ్లో ఉన్న 100 or 1000 or 1 lakh or 1 ఎంప్లాయీ డీటెయిల్స్ స్టోర్ చేయాలంటే ఏం చేయాలి? నేను చెప్పే ఆన్సర్ కొద్దిగా మార్చి చెప్తా ఈసారి. ఇందాక చెప్పింది కరెక్టే, నువ్వు చెప్పిన ఆన్సర్ కూడా కరెక్టే, ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలని. కొద్దిగా మార్చి చెప్పిన క్లాస్ రాయాలి అంటాను. క్లాస్ ఎందుకు రాస్తాము అంటే ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడానికి ఎవరు అన్నారు. అర్థమైందని చెప్పేది. ఇక్కడ క్లాస్ రాసేటప్పుడు కూడా ఎంత జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ 100 ఎంప్లాయీస్ యొక్క ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి, అవునా కాదా? సో ఎంప్లాయీ is a class or EMP is a class I have created to store number of real world objects details. రియల్ వరల్డ్, నాట్ లాజికల్ వరల్డ్. అర్థమైందని చెప్పింది. సో క్లాస్ అంటే ఎప్పుడు కూడా గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని రిఫరెన్స్ చేస్తుందని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్. ఒక క్లాస్ రాసేది ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి కాదు, మన ఇంటెన్షన్ వేరు. ఒక క్లాస్ రాస్తామంటే మేబీ 1 or more ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడానికి, కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడానికి. క్లాస్ అంటే కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఏనా సార్? అవును, క్లాస్ అంటే జనరల్గా కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్సే. ఎందుకు అంటే అసలు క్లాస్ రాసేదే కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడానికి. జనరల్ మీనింగ్ కూడా వాట్ ఈస్ క్లాస్ ఇన్ ఇంగ్లీష్? క్లాస్ అంటే తెలుగులో మీనింగ్ ట్రాన్స్లేట్ చేసి చెప్పండి. గ్రూప్ని రిఫరెన్స్ చేయదు క్లాస్ అంటే. జావా క్లాస్లో ఎంతమంది ఉన్నారు? 9 మెంబర్స్. లేదా హై క్లాస్, లో క్లాస్, మిడిల్ క్లాస్ విన్నారా పోనీ? ఎప్పుడు నేను చెప్పేది ఈజీగా అర్థమయ్యేది మనకి. అది హై క్లాస్ అంటే ఎవరు ఒక గ్రూప్. లో క్లాస్ అంటే ఒక గ్రూప్. మిడిల్ క్లాస్ అంటే ఓ గ్రూప్. గ్రూప్నే రిఫరెన్స్ చేస్తుంది క్లాస్ అనే వర్డ్ తప్ప ఎప్పుడు ఒకరిని రిఫరెన్స్ చేయదు.
సో క్లాస్ అంటే గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేది చెప్పడానికి రీజన్ కూడా ఇది. ఓ క్లాస్ రాస్తే కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం, కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ డీటెయిల్స్ని ఇన్ ఫ్యూచర్ ఇక్కడ స్టోర్ చేయడానికి. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పండి అయితే, ఈ ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశానే, ఈ ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేషన్ అయిపోయింది, సెకండ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ అయిపోయింది, థర్డ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ అయిపోయింది, 3 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసేదా. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇనిషియలైజ్ చేద్దాం అనుకుంటున్నా. ఈవన్ అనేది రిఫరెన్స్ వేరియబులేనా? ఈవన్లో ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ ఉందా? ఉంది. ఒక రిఫరెన్స్ వేరియబుల్లో ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసిన తర్వాత ఆ రిఫరెన్స్ వేరియబుల్ని ఆబ్జెక్ట్ అని మనం వాడేస్తూ ఉంటాం జనరల్గా. చాలా మంది ఈవన్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ అంటారా లేదా? ఈవన్ ఆబ్జెక్ట్ ఏంటి? ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ అందులో ఉంటుంది, అదే కదా అసలు స్టోరీ. మరి ఈవన్ ఎందుకు ఆబ్జెక్ట్ అంటారు? ఎలాగూ అడ్రస్ ఉంటుంది కదా సార్, ఆబ్జెక్ట్ ఇది పాయింట్అవుట్ చేస్తూ ఉంటుంది కదా, ఆబ్జెక్ట్ ని రిఫరెన్స్ చేసేది ఇదే కదా, దీన్ని కూడా ఆబ్జెక్ట్ అనేద్దాం అని అంటారు. ఎప్పుడో తెలుసా? ఆబ్జెక్ట్ అడ్రస్ ని అసైన్ చేసిన తర్వాత నువ్వు ఆబ్జెక్ట్ అన్నా ఓకే. రిఫరెన్స్ వేరియబుల్ అనకూడదు ఏంటి కొంపదీసి? అదే కరెక్ట్, అదే 100% కరెక్ట్. కానీ ఆబ్జెక్ట్ అని కూడా యూజ్ చేస్తుంటాం, ఎందుకంటే ఆ రిఫరెన్స్ వేరియబుల్ అనేది ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్సే కాబట్టి. ఆబ్జెక్ట్ ని రిప్రజెంట్ చేయాలంటే, ఆబ్జెక్ట్ లో ఉన్న ఈఎన్ఓ, ఈనేమ్, శాల్ అనే ఫీల్డ్స్ ని యాక్సెస్ చేయాలంటే ఈ రిఫరెన్స్ వేరియబుల్ ద్వారానే యాక్సెస్ చేయాలి కాబట్టి. ఇప్పుడు చెప్తా. ఈవన్ డాట్ ఈఎన్ఓ ఈక్వల్ ఈవన్ అడ్రస్ లో ఉన్న ఈఎన్ఓ అనే వేరియబుల్ కి ఏం అసైన్ చేస్తున్నాను చూడండి, ఒక వాల్యూ. ఓకేనా? ఇలా స్టోర్ చేశా. ఈవన్ అడ్రస్ లో ఉన్న ఈనేమ్ ఈక్వల్ టు పూజిత, నీ పేరు తెలుసు, అమ్మాయి పేరు ఒక్కడే తెలుసు, నీ పేరు పూజితయేనా? జ్యోతి ఎవరు? ఓ అక్కడ ఉన్నావు, థ్యాంక్ యూ, ఇద్దరు తెలుసు. ఏమన్నా నీ పేరేంటి? నిఖిల. ట్రై చేద్దాం గుర్తుపెట్టుకోవడానికి. మాధురి, అది గుర్తురాట్లే అయినా నిఖిల. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఈవన్ డాట్ ని ఏమంటారు తెలుసు? ఇక్కడ రోబో సినిమా చూడలేదా? రోబో సినిమాలో మన రజనీకాంత్ అంటాడే డాట్, అది కాదు. ఇక్కడ డాట్ అంటే మెమరీ యాక్సెస్ ఆపరేటర్ అంటారు, మెమరీ యాక్సెస్ ఆపరేటర్ అంటారు. ఈవన్ డాట్ శాల్ ఈక్వల్ టు, శాలరీ ఎంత కావాలి? $3 lakhs ఇచ్చా. నేను ఇప్పుడు చేసింది ఏంటో తెలుసా? ఈవన్ డాట్ అంటే, ఈవన్ అనేది రిఫరెన్స్ వేరియబుల్ కదా, ఆ రిఫరెన్స్ వేరియబుల్ ఉన్న అడ్రస్ 1002 కదా, 1002 డాట్ అని యాక్సెస్ చేసినట్టు లెక్క. అంటే 1002 అనే అడ్రస్ లో ఉన్న ఈఎన్ఓకి 101 ని అసైన్ చేస్తున్నట్టు. ఇప్పుడు ఏం అసైన్ అయింది? 0 పోయి 101 వచ్చాయి, అవునా కదా? 0ని తీసేయకుండా పక్కన పెట్టా కామాని, కాకపోతే ఇప్పుడు 101 ఉన్నట్టు. నల్లు పోయి నిఖిలా వచ్చాయి, ఇది మ్యాచింగ్ బాగుంది. నిఖిల 0.0 పోయి 3 lakhs వచ్చాయి. ఇది స్టోరీ. ఇప్పుడు ఏం చేస్తాను చెప్పనా? ఈవన్ ఆబ్జెక్ట్ ని ఇనీషియలైజ్ చేశా అని అంటాం. అంటే ఈవన్ ఆబ్జెక్ట్ లో ఉన్న వేరియబుల్స్ లో వాల్యూ స్టోర్ చేశా అని మీనింగ్. దానికి షార్ట్ కట్ లో ఇలా అంటాం, ఏంటది? ఈవన్ ఆబ్జెక్ట్ ఇనీషియలైజేషన్ అంటాం. ఇక్కడ రాయొచ్చా నేను? ఈవన్ ఆబ్జెక్ట్ ఇనీషియలైజేషన్.
అంతే. ఇప్పుడు సెకండ్ ఆబ్జెక్ట్ ఇనిషియలైజ్ చేద్దాం. ఈ టు ఆపరేటర్, ఈ టు ఆబ్జెక్ట్ ఇనిషియలైజేషన్ ఎలా? e2 డాట్ eno ఈక్వల్ టు 102, e2 డాట్ ename ఈక్వల్ టు, చెప్పండి. నీ పేరు నిఖిల, అమ్మాయి పేరు మాధురి, గుర్తుంటుందేమో చూద్దాం. నీ పేరేంటి? రమ్య ఆశ్రిత. వేస్ట్ పేర్లు అడగడం, నాకు గుర్తుండదు ఎలా. రమ్య, ప్రస్తుతానికి రమ్య చాలే. e2 డాట్ sal ఈక్వల్ టు ఎంత? 4 lakhs ఇచ్చినా కదా. అయిందా? నెక్స్ట్ థర్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు చెప్పు, ఇక్కడ రీప్లేస్ చేయొచ్చు కదా. 0 కాస్త 102 అని, నల్ రీప్లేస్ అయ్యేది రమ్యతో, నల్లు పోయి రమ్య వచ్చి, $4 lakhs ఇదనమాట. అయిపోయిందా? ఇలా థర్డ్ ఆబ్జెక్ట్ని కూడా ఇనిషియలైజ్ చేసుకోండి. దీన్ని ఆబ్జెక్ట్ ఇనిషియలైజేషన్ అంటాం. ఇది సో ఆబ్జెక్ట్స్ అంటే 100% క్లారిటీ వచ్చేసినట్టే. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ గురించి కొన్ని ఎక్స్ట్రా పాయింట్ చెప్పేస్తే క్లోజ్ చేసేయచ్చు కాన్సెప్ట్. వన్ మినిట్ ఇక్కడే నేను క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. ఆబ్జెక్ట్ స్టేట్ అంటే ఏంటో తెలుసా? ఆబ్జెక్ట్ స్టేట్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ స్టేట్ అంటే ఆబ్జెక్ట్లో ఉన్న డేటా, ద డేటా existed in the fields of an object. Simply, the data exists in the object. The data existed in the object is called object state. ఇప్పుడు E1 ఆబ్జెక్ట్ స్టేట్ అంటే 101 నిఖిల 3 lakhs. E2 ఆబ్జెక్ట్ స్టేట్ అంటే 102 రమ్య 4 lakhs. E3 ఆబ్జెక్ట్ స్టేట్ అంటే 103 మాధురి 5 lakhs అనుకుంటున్నాను. అట్లా అంతే. ఏంటి ఆబ్జెక్ట్ స్టేట్ అంటే? మొత్తం డేటా అని, ఆబ్జెక్ట్ లో స్టోర్ చేసిన డేటా అని ఆబ్జెక్ట్ స్టేట్ అని అంటాం. అంతే ఆన్సర్. ఇనిషియలైజ్ అవ్వకపోతే 0 నల్ 0.0నే ఆబ్జెక్ట్ స్టేట్. అంతే కదా, మనం డిస్ప్లే చేస్తే డిస్ప్లే అవుతాయి, ప్రింట్ అవుతాయి. అవి 0 నల్ 0.0 అని ప్రింట్ అవుతుంది. అంతే. ఇనిషియలైజ్ అయితే ఇవన్నీ పక్కన పెట్టు, అయిన తర్వాత అవ్వలేదు కాదు. ఆబ్జెక్ట్ లో ఉన్న డేటానే ఆబ్జెక్ట్ స్టేట్. ఇప్పుడు చెప్పు ఆన్సర్. అయిపోయింది కదా, అంతే. ఏదైనా ఉండొచ్చు, ఏదున్నా అది ఆబ్జెక్ట్ స్టేటే. స్టార్టింగ్ అయితే డిఫాల్ట్ వాల్యూస్ ఉంటాయి, ఆ తర్వాత అసైన్ చేస్తే అసైన్ చేసిన వాల్యూస్ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్ట్ స్టేట్. దట్స్ ఇట్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ బిహేవియర్ అంటే ఏంటి యువర్ ఆనర్? ఆబ్జెక్ట్ బిహేవియర్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్లో ఉన్న మెథడ్సే.
ఆబ్జెక్ట్ ఐడెంటిటీ అంటే ఏంటో తెలుసా? సార్ ఇక్కడ ఆబ్జెక్ట్ బిహేవియర్ అంటే ఆబ్జెక్ట్ మెథడ్స్ అన్నారు. ఆబ్జెక్ట్లో మెథడ్స్ యాడ్ ఉన్నాయి. 1002 అడ్రస్లో మెథడ్స్ ఉన్నాయా? 2002 అడ్రస్లో మెథడ్స్ ఉన్నాయా? 3002 అనే అడ్రస్లో ఉన్న థర్డ్ ఆబ్జెక్ట్లో మెథడ్స్ ఉన్నాయా? లేవు కదా. మెథడ్స్ ఎప్పుడు మన ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు వాటికి మెమరీలికేషన్ జరగదు. మెథడ్స్కి మెమరీలికేషన్ జరగదు మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఒక క్లాస్కి. ఆ క్లాస్లో ఉన్న మెథడ్స్ ప్రతి ఆబ్జెక్ట్లో ఉన్నట్టే ఊహించుకోండి, కానీ ఉండవు. అలా రన్ అవుతాయి, ఉన్నట్టు రన్ అవుతాయి. అందుకే ఈవన్ ఆబ్జెక్ట్ బిహేవియర్ ఏంటి అంటే ఈవన్ ఆబ్జెక్ట్లో ఉన్న మెథడ్స్ అంటాం. ఈవన్ ఆబ్జెక్ట్లో ఉన్న మెథడ్స్ అంటే అక్కడ ఉండవు. ఈవన్ ఆబ్జెక్ట్ ఏ క్లాస్ది? ఈఎంపీ క్లాస్లో ఉన్న మెథడ్సే ఈవన్ ఆబ్జెక్ట్ బిహేవియర్ అంటే. మెథడ్స్ ఏంటి? డిస్ప్లే మెథడ్, సెట్ ఈఎంపీ మెథడ్. సో బిహేవియర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అనగానే E1 అన్నా E2 అన్నా E3 అన్నా డిస్ప్లే అండ్ సెట్ ఈఎంపీ. సో E1 బిహేవియర్ ఈజ్ డిస్ప్లే అండ్ సెట్ ఈఎంపీ, E2 బిహేవియర్ ఈజ్ డిస్ప్లే మెథడ్ అండ్ సెట్ ఈఎంపీ మెథడ్, అండ్ E3 బిహేవియర్ ఈజ్ డిస్ప్లే అండ్ సెట్ ఈఎంపీ అని చెప్తాం. ఆ మెథడ్స్ ప్రతి ఆబ్జెక్ట్లో ఉన్నట్టే బిహేవ్ చేస్తే అలాగే రన్ అవుతాయి. అలా ఊహించుకోండి చాలు. అంతే తప్ప ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు వాటికి మెమరీలికేషన్ జరగదు. నెక్స్ట్ డౌట్స్ అని ఉంటే అడగచ్చు, పర్లేదు. ఆబ్జెక్ట్ ఐడెంటిటీ అంటే ఏంటో తెలుసా? చెప్పండి. ఐడెంటిటీ అంటే అనీష్ అడ్రస్ అనొచ్చు. కరెక్ట్ ఆన్సర్. 1002 ఈజ్ ద ఐడెంటిటీ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అనొచ్చు. ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయడానికి 1002 ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు కదా. ఆ 1002 ఏ వేరియబుల్లో ఉంది? రిఫరెన్స్ వేరియబుల్ కదా. సో ద రిఫరెన్స్ వేరియబుల్ విచ్ ఈస్ పాయింటింగ్ టు ద ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్ట్ ఐడెంటిటీ అని అనొచ్చు. ద రిఫరెన్స్ వేరియబుల్ which is pointing to the object. The reference variable which is pointing to the object is called object identity. Sometimes ఎంప్లాయీ నెంబర్ని కూడా ఆబ్జెక్ట్ ఐడెంటిటీ అనొచ్చు. పర్లా 101 ఆబ్జెక్ట్ ఐడెంటిటీ, 102 ఆబ్జెక్ట్ ఐడెంటిటీ, 103 ఆబ్జెక్ట్ ఐడెంటిటీ. ఆ ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసే ఏ వాల్యూనైనా ఆబ్జెక్ట్ ఐడెంటిటీ అనొచ్చు. ముఖ్యంగా ఎంప్లాయీ నెంబర్స్ని, స్టూడెంట్ నెంబర్స్ని, లేకపోతే వాళ్ళ అడ్రస్ని, వాళ్ళ ఫోన్ నెంబర్స్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేయొచ్చు కదా. అలా కూడా అనొచ్చు ఆబ్జెక్ట్ ఐడెంటిటీ అని. ఎందుకంటే ఒక ఫోన్ నెంబర్ ఒకటికే ఉంటుంది, ఒక అడ్రస్ ఒకటికే ఉంటుంది. లైక్ ఎంప్లాయీ నెంబర్ అని ఇచ్చినప్పుడు ఎంప్లాయ్కి ఒక నంబర్ ఇస్తాం, ఆ నంబర్ ఎప్పుడు యూనిక్గానే ఉంటుంది. సో అక్కడి వరకు వెళ్ళలేదు. ప్రస్తుతానికి అడ్రస్ని ఐడెంటిటీ అన్నాను, కానీ అలా కూడా అనొచ్చు. సో ఆబ్జెక్ట్ ఐడెంటిటీ ఈజ్ నథింగ్ బట్ ద రిఫరెన్స్ వేరియబుల్ విచ్ ఈస్ పాయింటింగ్ టు ద ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్ట్ ఐడెంటిటీ. ఎందుకంటే ఆ రిఫరెన్స్ వేరియబుల్ ఉన్నది ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్సే కాబట్టి ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయడానికి ఈ అడ్రస్ అనేది బాగా యూజ్ అయింది కాబట్టి. ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇలా చెప్పొచ్చండి. ఎవ్రీ ఆబ్జెక్ట్ అనే కంటే ఆబ్జెక్ట్స్ ఆర్ ఓకే, ఆబ్జెక్ట్స్ ఆర్ ఇండిపెండెంట్ అని చెప్పొచ్చు. ఆబ్జెక్ట్స్ ఆర్ అయితే ఓకే, ఆబ్జెక్ట్స్ ఆర్ ఇండిపెండెంట్ అన్నాను కదా. ఆబ్జెక్ట్స్ని ఇండిపెండెంట్ అని అంటూ ఉంటాం.
ఆబ్జెక్ట్స్ ఆర్ ఇండిపెండెంట్ అని ఎందుకంటారు? ఎవ్రీ ఆబ్జెక్ట్స్ ఆర్ ఇండిపెండెంట్. If you do modifications in one object, it will not reflect to other objects. అంతే, క్లాస్ గురించి ఆబ్జెక్ట్స్ గురించి చెప్పేసుకున్నాం. ఇందులో ఫాస్ట్గా హరిబరిగా చెప్పడంతో రేపు కూడా మిగిలిన చెప్పేద్దాం. డేటా అబ్స్ట్రాక్షన్ అండ్ ఎన్కాప్సులేషన్, పాలిమార్ఫ్స్, ఇన్హెరిటెన్స్. అది ఇంకేం ఉండదు. ఎంత స్లోగా చెప్పుకున్నా ఒక 45 minutesలో అయిపోతుంది. సో ఇవాళ క్లాస్ క్లోజ్ చేస్తున్నా. సార్ నిన్నటి వీడియోస్ అన్న కొంచెం ఇవాళ వీడియో పంపుతారా? ఎవరు, ఏ వీడియో కావాలి నీకు? నిన్నటిది వాళ్ళ టెక్స్ట్ డాక్యుమెంట్ ఒకటే పంపించారు. అవునవును, టెక్స్టే పంపిస్తుంది. ఇది అప్లోడ్ చాలా స్లోగా ఉంటుంది మాది, అందుకే అవసరమైంది అప్లోడ్ చేసి అయిపోయింది క్లాస్. అవసరమైంది అప్లోడ్ చేసి ఇస్తూ ఉంటా. ఓకే, ఇప్పుడు నిన్నటిది వాటిది ఇవ్వండి సార్. అందరికీ పంపిస్తాలే. ఓకే ఓకే సార్. ఓకే బాయ్. ఇంకా అంతేనా? సో క్లాస్ క్లోజ్ చేస్తున్నా. ఓకే, చాలా డౌట్స్ ఉంటే అడగచ్చు, లేవా? లేకపోతే క్లోజ్ చేస్తా.